అసలు సార్‌ని మిమ్మల్ని పక్కపక్కన కూర్చోబెట్టి ఒక మంచి ఫ్యామిలీ ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నాను. ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈవేళ మీరు ఆ పొట్టు, ఆ మెడలో వేసిన ఆర్నమెంట్, ఆ చీర అరుంధతిలా కనపడుతుంది. మా ఆయన గారు ఫస్ట్ గురించి తెలుసండి. ఇదే నా బర్త్డేస్ 35 బర్త్డేస్ అయిపోయినాయి, 35 మ్యారేజెస్ అయిపోయినాయి. అప్పటి నుంచి చదువుకుంటే నాకు 70 గొలుసులు ఉండేటివి కదా అని చెప్పేసి మీ లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఎన్ని కష్టాలు పడ్డారు కదా, ఇక పరిగెట్టలే అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు 55 క్రాస్ అయింది, 60కి వచ్చాను. అసలు కనిపిస్తుంది. ఆ రహస్యం చెప్పాలి. ఏమీ లేదు, నేను అన్నీ తింటాను. కడుపులో ఆకలి దేవుడికి మొత్తం ఏమొస్తుంది, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆకలి మీద ఉంటుంది. ఆరోగ్యం ఎందుకు పాడు. మీకు కాలేజ్లో పరిచయం అండి సార్? మ్యారేజ్ ఇవ్వలేదు, అంటే మనం పబ్లిక్లో మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు 60th బర్త్డే ఉంది, చేసుకుందాం అంటే ఇప్పుడు చేసుకోవడం. ఇప్పుడు కనీసం తను 60 years చేసి పుట్టాను అన్న ఏజ్ తెలుస్తుంది కదా అమ్మాయిలకి. వద్దు ఇప్పటికీ అదే రొమాంటిక్గా ఉందండి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. కానీ అప్పటికే మీ నాన్నగారు చాలా ఫ్రీ హ్యాండ్ అన్నకి మూపిందలాగా వెళ్తాను. సుటి గారి చేంజ్ చూస్తే మాత్రం చాలా భయాలతో ఒక సినిమాటిక్ టెన్షన్ తోటి కొడుకున్న బాల్యం అనిపిస్తుంది. మా హస్బెండ్కి అది ఒక్క ఫీలింగ్ ఉంటుందండి. మా కూతురు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా సుఖపడలేదు అని. కానీ రాజకీయంగా ఇంత బిజీగా ఉంది మీరు, సినిమా వైపు ఇలా టర్న్ అయ్యారు అసలు. సినిమా వేళ వైపు అనేది మా జీవితం మీరు వింటే తెలిసిపోతుంది. సినిమాల్లో కూడా ఇట్లాంటి టెస్ట్లు ఉండవు. ఎప్పుడో మా ఆయనకు ఒకసారి చాలా సంవత్సరాల క్రితం చూస్తే హార్దివి గారు తీయాలి, అసలు మా లైఫ్ తీయాలి అంటే ఒక సీరియల్ తీయాలి. కానీ కొండ సినిమాకి రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి, షూటింగ్ దగ్గర నుంచి రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడ్డారండి. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేపు వాల్యూస్ లేవు. కొండా సురేఖ అనేది ఉంటే కొట్లాడుతుంది, కొండా సురేఖ లేకపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను అనుకుంటాను, మీరు ఒక వీడియో చూసానండి యూట్యూబ్లో. నన్ను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేకపోతే నా దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉంది, కోసేసుకుంటాను అని మీరు తొడగొట్టిన వీడియో. ఈ మెదడు మోకాల్లో అది ఫస్ట్ తిప్పి పెట్టేటప్పుడు పాపం వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ గొడవ పెట్టుకున్నాడు మా బ్రహ్మ, సరిగ్గా పెట్టలేదు. సార్ బాడీలో ఇప్పటికీ కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి అని చెప్పని జనశక్తి నక్సలైట్లతో వాడు దేనికైనా తెగిస్తాడు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉంటాం. మీరు ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తులు కాదు, మీకు చేతనైనంత మంచి చేసుకుంటూనే వెళ్ళారు. ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఎవరైనా ఇచ్చే వాళ్ళని అడుగుతారు కానీ ఇప్పుడు ఇవ్వని వాళ్ళని అడగరు కదా. పనికి వేసుకునే శక్తి ఉన్న వాళ్ళకి నేను పైసలు ఇవ్వను. ఉన్న వాళ్ళం మనమే తినుకుంటూ పోతే లేనివాడు వాడికి దారెక్కడ దొరుకుతుంది చెప్పండి. నమ్ముతారా భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారా? భగవంతుడిని మేము నమ్ముతాం కాబట్టి నేను నమ్ముతానమ్మా. మా ఆయన అంటే మళ్ళీ పాప పెళ్లి గురించి మా కోసం కొన్ని విషయాలను చెప్తారా? పాప పెళ్ళి మేము చెయ్యాలి అనుకోలేదమ్మా. పాప వాళ్ళ ఆయన నాన్న చెవిలో, నాన్న ఇక రేపు పోయి మళ్ళీ వచ్చినాక నేను పోను అని చెప్పింది. మంచిది బిడ్డ పోకు అని ఆయన చెప్పాడు. మళ్ళీ అటు పోయినాక ఇటు రాలే మా పాప. ఆఖరికి పెళ్లిలో కూడా డెకరేషన్ చేసినాక డెకరేషన్ చేసిన చెట్లను భుజాల మీద పెట్టుకున్నాను. అరే బాబు ఏం చేసుకుంటారా పట్టుకపోతున్నారని నేనే డైరెక్ట్ అడిగితే, మేడం మీ మన బిడ్డ పెళ్ళికి వచ్చినామని మాకు జ్ఞాపకం ఉండొద్దు అంటాడు. మీ రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంటుందండి? పొద్దు నుంచి సాయంత్రం రొటీన్ ఎలా? మీకు దండం పెడతా బాబు చాలు, ఇంకా నాకు ఓపిక లేదు. అందరికీ నమస్కారం అండి. ఈనాడు తెలుసా విత్ మీ అంజలిలో మేము ప్రతి ఇంటర్వ్యూకి స్పెషల్ గెస్ట్ అని చెప్తూ ఉంటాం. కానీ రియలీ ఆ దంపతులు ఇద్దరు దగ్గరికి ఎవరైనా ఒక కష్టంలో ఉన్నారని వస్తే కొండంత అండనిచ్చే కొండా సురేఖ గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. మ్యామ్కి వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్కారం అండి. అసలు సార్ని మిమ్మల్ని పక్కపక్కన కూర్చోబెట్టి ఒక మంచి ఫ్యామిలీ ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నాను.
అన్ఫార్చునేట్లీ మీ ఒక్కరితో తీసుకోవాలి. సార్తో నా ఇంటర్వ్యూస్ ఒక రెండు ఉన్నాయమ్మా. అవునండి. ఒకటేమో మ్యారేజ్ డే రోజు ఒకరు తీసుకున్నారు, ఇంకొకరేమో వ్యాలంటైన్స్ డే రోజు ఒకరు తీసుకున్నారు. అది కూడా బలవంతంగా ఒప్పించి మెప్పిస్తే కూర్చున్నారు. మేమిద్దరం ఎప్పుడు కూడా పొలిటికల్గా చేసి ఉంటాం కానీ మామూలుగా థియేటర్స్ అక్కడికి వెళ్ళేసి ఇట్లా కూర్చొని చేసినటువంటి సందర్భాలు లేవు. ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు మీడియా ముందు రావడానికి. ఈవేళ మీరు ఆ బొట్టు, ఆ మెడలో వేసుకున్న ఆర్నమెంట్, ఆ చీర అరుంధతిలా కనపడుతుంది. కత్తి ఒకటే తక్కువ చేతిలో. థ్యాంక్ యూ. మా ఆయన గారు ఫస్ట్ కొనిచ్చిన గోల్స్ అండి. దట్స్ నైస్. మొన్న 35th మ్యారేజ్ డే రోజు మరీ అడిగి కొనిపించుకున్నాను. అసలు నేను ఆర్నమెంట్స్ తక్కువ వేస్తాను, వెయ్యను. ఎందుకో కొంచెం ఈ వయసు వచ్చాక నాకు వేసుకోవాలని ఈ మధ్యలో కోరిక పుట్టింది. అది కూడా హెవీ జ్యువెలరీ వేయను, లైట్ జ్యువెలరీ వేస్తాను. మా పాపతో అన్నమ్మ కొనుక్కుంటా అంటే సరే నాన్నకి చెప్తా కొనుక్కోవే అనింది. 35th మ్యారేజ్ డే. నేను అదే అనుకున్నా, అబ్బా ఇదే నా బర్త్డేస్ 35 బర్త్డేస్ అయిపోయినాయి, 35 మ్యారేజ్ డేస్ అయిపోయినాయి. అప్పటి నుంచి కొనుక్కుంటుంటే నాకు 70 గొలుసులు ఉండేటివి కదా అని చెప్పేసి అనుకున్నా. అట్లయితే మా ఆయన ఎప్పుడో నన్ను వదిలేసేవాడేమో. ఎందుకంటే నేను ఎప్పుడైనా బంగారం అడగను, బట్టలు అడగను, అసలు ఏవి అడగను. నాకు అసలు ఇంట్రెస్ట్ అనేది ఏది లేదు. మామూలుగా భార్యలు ఒకసారి కాకపోయినా ఒకసారి నాకు ఈ శారీ కావాలండి, ఇది కావాలండి అంటారు. ఎప్పుడు ఏ చీర కొనుక్కున్నా, ఏం కొనుక్కుంటున్నావు ఏంటి అని అడగరు. కానీ గోల్డ్ మాత్రం నేను ఎప్పుడూ అడగలేదండి. 100% చెప్తున్నా, గోల్డ్ ఎప్పుడు తనని అడగలేదు నేను. ఫస్ట్ టైం అడిగారు. కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు ఇప్పుడు సార్ని అడగాలన్నా పాప త్రూ వెళ్ళాల్సిందేనా? లేలే, అంతో అడుగుతాను. కానీ పాప పెద్దగా అయినాక తనని అడగను ఇంకా నేను. అప్పుడంటే తనతో అడగాల్సి వచ్చేది. ఇప్పుడు పాపని ఏదున్నా పాపకే చెప్తా, పాపని అడుగుతా. మా హస్బెండ్తో నథింగ్, అంతే. ఆయనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదనంటే నాకు తెలియదు కదంటే నేను చిట్టక్కకి చెప్పిన, అంతే, అక్కడ క్లోజ్. అప్పుడు అడగాడు మళ్ళీ. తనని కూడా క్రాస్ చెక్ చేసుకోడు. ఏదన్నా చేసుకోవాలనిపించినప్పుడు చేసుకున్నా కూడా నేను చెప్పుంటా కాబట్టి దాంట్లో పెద్ద ఇంకా తేడా ఏముండదు. కానీ మీ లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఎన్ని కష్టాలు పడ్డారు కదా, ఇంత లైఫ్లో ఎంత చూసుంటారు, ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసుంటారు. ఇంకా చాలు, ఇక పరిగెట్టలేని అనిపిస్తుందా మ్యామ్ మీకు? ఇప్పుడైతే అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు 55 క్రాస్ అయినాయి, 60కి వచ్చాను. అసలు కనిపించట్లేదు. రహస్యం చెప్పాలి. ఏమీ లేదు, నేను అన్నీ తింటాను. పర్టికులర్గా ఎక్సర్సైజ్ చేయాలనేది ఏం లేదు, పర్టికులర్గా ఈ ఫుడ్డే తినాలని ఏం లేదు. ఒక్క పూట ఉండడం అనేది నా జీవితంలో అసలు లేదు. మామూలుగా పూజలు చేస్తారు, దేవుళ్ళకు మొక్కుతారు, ఈ ఒక్క పూటే తింటాను అంటాను. నేను వాళ్ళని అంటాను, మీరు కడుపులో ఆకలి దేవుడికి మొక్కితే ఏమొస్తుంది, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆకలి మీద ఉంటుంది, ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి, మీరు మొక్కేది మొక్కండి, నీసు అవి తినకుండా మనస్ఫూర్తిగా మొక్కండి, అంతేగాని మీరు కడుపును మార్చుకోవద్దని చెప్తాం. మేము ఈవెన్ తిరుపతి వెళ్ళినా కూడా చాలామంది పరిగడుపున అంటే ఏం తినకుండా దర్శనం చేసుకుంటారు. కానీ మేము వెళ్ళి ఫస్ట్ టిఫిన్ చేసుకున్నాగానే దేవుడి దగ్గరికి దర్శనం వెళ్తాం. ఎక్కడికి వెళ్ళి నా దేవుళ్ళ దగ్గరికి అంటే ఆ విధంగా నేను చేస్తాను తప్పితే నాకు పర్టికులర్గా ఇవి తినొద్దు. నేను మా ఆయన అంటాడు, తింటుంటే ఎట్లా తింటావు, అదంతా ఎట్లా తింటావు అని అంటాడు. నేను బాగా తింటాను, బాగా డైజెస్ట్ అవుతుంది. నాకు ఇప్పటి వరకు కూడా ఈ ఏజ్లో కూడా ప్యాంటాప్ టాబ్లెట్ నేను వేసుకోను అసలు. నాకు కడుపులో మండడము, అసిడిటీ రావడము ఇట్లాంటిది ఏం లేదు. కాకపోతే బాగా తిరిగి ఈ సర్వైకల్ ప్లస్ నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు తప్పితే లోపల నాకేం ప్రాబ్లమ్స్ లేవు ఇంటర్నల్గా. కానీ ఇప్పటివరకు మీరు ఈ కొండా సినిమాకి సంబంధించి మీ జీవిత చరిత్ర గురించి చాలా మందికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవును. కానీ ఈ రోజున నేను మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు కాస్త వెనక్కి తీసుకెళ్ళాలనుకున్నాను. తప్పకుండా. యాక్చువల్లీ మీకు కాలేజ్లో పరిచయం అండి సార్? అంటే నాది అంటే అదొకటి ఎట్లా అంటే దేవుడు పుట్టించినప్పుడే రాత రాస్తాడు అనడానికి నేను ఒక ఉదాహరణ అండి. అంతేనంటారా? అది తప్పించుకున్న తప్పదు అనుకుంటా. నా లైఫ్లో చెప్పింది వింటే మీకు అనిపిస్తుంది అన్నట్టు. 10th వరకు నేను తెలుగు మీడియం గర్ల్స్ హై స్కూల్లో చదివాను. ఇంటర్కి వచ్చాక నాకు 2 సిస్టర్స్. పెద్దక్కయ్య బైపీసీకి వెళ్ళిపోయింది ఇంగ్లీష్ మీడియం 10th తర్వాత. మరి రెండో అక్కయ్యని కూడా తను బైపీసీనే జాయిన్ చేసింది. అప్పుడు ఇట్లా ఫాదర్స్ చూసి స్టడీసు ఈ పిల్లలు ఇదే చదవాలి, ఈ గ్రూపే తీసుకోవాలని ఇప్పుడున్నంత అప్పుడు లేదన్నట్టు. పిల్లలు ఏదో సెలెక్ట్ చేసుకునేవారు, మా నాన్నేమో జాబ్స్ మీద తిరిగేవాళ్ళు. తనేం చేసింది, మా రెండో సిస్టర్ని కూడా బైపీసీలో జాయిన్ చేసింది.
ఇంకా మా రెండో సిస్టర్ని ఏంటంటే ఇంటర్ కూడా తెలుగు మీడియం చేసింది. ఓకే. నన్ను 10th ఇంకా మా రెండో అక్కకి వాళ్ళిద్దరం 1 year డిఫరెన్స్, జూనియర్ అండ్ సీనియర్. నాకు మా రెండో అక్కకి మధ్యలో 2 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. నేను ఇంటర్కి వచ్చే వరకు నన్ను తీసుకెళ్ళి మళ్ళీ బైపీసీలో వేసేసారు ఇంగ్లీష్ మీడియంలో. ఇంకా చూడాలి, క్లాస్లోకి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థం అవ్వట్లేదు, అసలు ఇంగ్లీష్ వర్డింగ్స్ అర్థం అవ్వట్లేదు, వాళ్ళు సెంటెన్సెస్ మాట్లాడుకుంటుంటే అర్థం అవ్వట్లేదు. అందులో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో సెయింట్ పీటర్స్, సెయింట్ పాల్స్ అట్లా ఉంటాయి కదా, సెయింట్ ఫాతిమా స్కూల్స్, అటువంటి దగ్గర నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్. వాళ్ళు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడమే కాకుండా రన్నింగ్ క్లాసెస్ రాయడము, మళ్ళీ వీళ్ళు ట్యూషన్స్కి వెళ్ళడము, అక్కడే అడ్వాన్స్గా మన ఇదేదైతే ఉందో మనకు సబ్జెక్ట్ ముందే అక్కడ సిలబస్ అవ్వడము, వీళ్ళు వచ్చి లెక్చరర్స్ చెప్తుంటే వీళ్ళ రన్నింగ్ వాయిస్ ఇస్తూ ఉండడము, లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని, ఏదో అట్లా పోయానా వచ్చానా అన్నట్టుగా ఉండేది అన్నట్టు. అట్లా ఇట్లా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ రాశాను. రాస్తే అందులో ఒక ఫిజిక్స్లో 17 మార్క్స్ పాస్, 17 వచ్చాయి, 2 లాంగ్వేజెస్ వచ్చాయి, 3 ఆప్షనల్స్ పోయాయి, బాటనీ పోయింది, జువాలజీ పోయింది, ఫిజిక్స్ పోయింది. ఇంకా మా నాన్న ఏంటంటే మా నాన్నకి మెరిట్లో ఉండాలి అనేది, తను మంచి స్టూడెంట్ ఉండే, మళ్ళీ 1 attempt ఉండాలని సప్లిమెంటరీలో మళ్ళీ 6 subjects కట్టించారు నన్ను. ఓకే. మళ్ళీ 6 కడితే మళ్ళీ అవే 3 పోయినాయి. ఇంకా చూడాలి, ఇంకా దగ్గరకు వస్తున్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇవి 3+ అవి 6, 9 subjects రాయాలి. ఇంకా అసలు నేను ఎట్లంటే స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను స్కూల్ పీపుల్ లీడర్ని, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్లో ఫస్ట్, స్కౌట్స్కి వెళ్ళేదాన్ని, గైడ్స్కి వెళ్ళేదాన్ని, అన్నిటికీ పార్టిసిపేట్ చేసేదాన్ని. అట్లాంటి దాన్ని ఎట్లయిపోయినంటే ఒక పిల్లిలాగా అయిపోయినా నేను. నాలో ఒకలాంటి తెలియని ఒక డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇంకా అట్లాగే అసలు మీరు కొన్న బుక్స్ ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదండి, మీరు నమ్మరు. టెక్స్ట్ బుక్స్ అట్లీస్ట్ నేను పేజ్ కూడా ఓపెన్ చేయలేదు అసలు కొన్నాక. అసలు ఓపెన్ చేసి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చదవాలి, ఏం తెలియట్లేదు, అంత భయంతో నేను ముట్టుకోవడం మానేశాను. ఆఖరికి ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, రాయాలి, భయంతో జ్వరంతో పడుకునేదాన్ని. డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది, బాగా స్ట్రెస్ పెట్టుకుంటుంది అని అన్నారు. ఇక చూసి ఒక ఆలోచన తెచ్చుకొని ఏంటంటే అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయంట లలిత మోడల్ పేపర్స్ అని, మనకు అంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ పేపర్స్ అన్నీ కూడా పలానా ఇయర్ పేపరు దాని ఆన్సర్, పలానా ఇయర్ పేపర్ వాటి ఆన్సర్స్, అట్లా ఒక 5 years 10 years పేపర్స్ ఒక బుక్లో ఉంటాయి అన్నట్టు. ఆ బుక్కులు పోయి తెచ్చుకున్నాను, అన్ని సబ్జెక్ట్స్ కూడా తెచ్చుకున్నాక ఏం చేయలేదండి, జస్ట్ గో త్రూ లైన్స్ చదువుకుంటూ వెళ్ళిపోయా అంతే. నాకేంటే కొంతమంది బై హార్ట్ చేస్తారు, కొంతమంది దాన్ని రిపీటెడ్గా రాస్తారు, అట్లా చేస్తారు. మొదటి నుంచి నాకు అలవాట్లేదు, ఒకసారి చదివి నా సొంత భాషలో నేను రాయడం నాకు అలవాటు అన్నట్టు. అట్లా వెళితే అందులో ఒకటి ఎస్ఏ అవి కానీ, చిన్న క్వశ్చన్స్ కానీ అన్నీ అందులోంచే వచ్చాయమ్మా. ఇంకా మంచిగా రాసేసాను నా ఓన్ రైటింగ్లో. కానీ అనుకున్నన్ని మార్క్స్ రావు, మనం ఎట్లాగూ తెలుగు మీడియం నుంచి పోయాం కాబట్టి అంత సబ్జెక్ట్ మనం రాయలేము. బట్ ఒక డెఫినేషన్ ఉంటే డెఫినేషన్ నాకు తెలిసిన లాంగ్వేజ్లో డెఫినేషన్ రాసి అట్లా అది ప్లస్ మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ప్రాక్టికల్స్ మార్క్స్ ఇవి కలిపి 2nd classలో పాస్ అయ్యాయి. ఇంకా డిగ్రీలో జాయిన్ అవ్వాలి. ఓకే. నేను అస్సలు జాయిన్ కాను బీఎస్సీ, నాకు వద్దు. నేను BA అంటే ఆర్ట్స్లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను బీకామ్ వెళ్తాను, నాకు చార్టెడ్ అకౌంటెంట్ చేయాలని బాగుండిందమ్మా, MBA అన్న చార్టెడ్ అకౌంట్. అందులో నా దురదృష్టం మీరే చెప్పాలి, బీకామ్ లేదు. ఓకే. అది ఉమెన్స్ కాలేజ్ అన్నట్టు, బీకామ్ లేదు. అయితే మా బ్రదర్ LBలో, ఇప్పుడు నేను చదివిన కాలేజీలో మా కజిన్ బ్రదర్ ఆల్రెడీ చదువుతున్నాడు అన్నట్టు. ఇంకా అందులో ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మన ఆక్షన్ లిస్ట్ అంటారు కదా, కొంతమంది అడ్మిషన్స్ ఇంకో ఇష్టమైన కాలేజీలో వస్తే ఇది వదిలిపెట్టేసి అటు వెళ్ళిపోతే కొన్ని అడ్మిషన్స్ మిగిలిపోతాయి, వాటికి ఒక రోజు డేట్ పెట్టి ఆ రోజు వచ్చి మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే జాయిన్ అవ్వండి నేను ఆక్షన్ లిస్ట్లో అందులో పైరవి చేసి మా అన్నయ్య నన్ను అందులో జాయిన్ చేశాడు. అందులో జాయిన్ చేయడము నాకు మురళి గారు పరిచయం అయ్యారు. అది జరిగింది. అది కాకుండా ఉంటే మా మదర్ వాళ్ళ నాన్నకి ఏంటంటే సెక్యూరిటీ ఉండాలి అని, మా పెద్దక్కయ్య వాళ్ళ హస్బెండ్ లెక్చరర్, మా రెండో అక్కయ్య వాళ్ళ హస్బెండ్ DSP, మా చెల్లె వాళ్ళ హస్బెండ్ ఇంజనీరు, మా నాన్న కూడా ఇంజనీర్ R&Bలో ఈగా రిటైర్ అయిపోయారు ఆయన. తనకి సెక్యూరిటీ ఉంటుంది పిల్లలకు అని జాబ్ హోల్డర్స్కే ఇచ్చేవాళ్ళు అన్నట్టు. ఒకవేళ మా అమ్మ వాళ్ళు నా మ్యారేజ్ చేసినా కూడా కంపల్సరీ జాబ్ హోల్డర్కే ఇచ్చేవాడు.
ఈయన దగ్గరికి వచ్చి ఈయన చేసుకున్నాక నేను లైఫ్ ఇటు టర్న్ అవుతుంది అని మనం అప్పుడు అనుకోలేదు. జస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ఉంటాము అట్లా అనుకున్నాం. కానీ ఈయన రాజకీయాల్లోకి రావడం, ఆయనతో పాటు నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఇదంతా జరిగింది అన్నట్టు. అది మా లవ్ స్టోరీ మొత్తానికి. మీరు కానీ అప్పట్లో మీరు అమ్మాయిలు 5 ఒక అబ్బాయి అండి, 4 అమ్మాయిలు ఒక అబ్బాయి. 4 అమ్మాయిలు ఒక అబ్బాయి. నాకు అంటే ప్రాబ్లం ఏంటంటే తను అమ్మ వాళ్ళని కూడా అడిగాడు. అడిగితే నాకంటే ముందక్క మ్యారేజ్ అవ్వలేదు అప్పటికి. అమ్మ వాళ్ళు అన్నారు అమ్మాయి పెళ్ళయ్యేదాకా ఉండండి, మేము చేస్తాం. అప్పుడు వీళ్ళ బ్రదర్ సిస్టర్ చనిపోయారు. వాళ్ళ బాబు ఉన్నాడు, ఒక అబ్బాయి 4 years బాబు ఉన్నాడు. అయితే తనుండి ఇప్పుడే చేస్తే చేయండి అని అంటే, ఇప్పుడైతే మేము చెయ్యము అని అమ్మోళ్ళు అన్నారు. ఎట్లుంటుంది అసలు ఈ కాలంలో ఆ పిల్లల్ని చేసుకోవడమే ఎక్కువ, మళ్ళీ మేము ఎట్లా చేస్తాం బాబు, చెయ్యము అంటే సరే మేమే చేసుకుంటామని మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే వచ్చి ఎస్డి మీద వచ్చారు. తీసుకొని వచ్చి తిరుపతి వెళ్ళి వాళ్ళ అన్నయ్య, మా ఫ్రెండ్ ఒక అతను, కమ్మ అంటే ఇద్దరు కలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయన, నేను, తను 4 వెళ్ళి తిరుపతిలో చేసుకున్నాం మ్యారేజ్. అంతే. తర్వాత 1 yearకి మ్యారేజ్. మాకు మ్యారేజ్ అవ్వలేదు, అంటే మేము పబ్లిక్లో మ్యారేజ్ చేసుకోలేదు. ఓకే. మా ఆయనకు 100 డబ్బులు పెట్టి చేసుకోవాలని కోరిక. నేను అదే అన్న, ఇప్పుడు 60th birthday ఉంది చేసుకుందాం అంటే, ఇప్పుడు చేసుకోవడం చేసుకోమంటే చేసుకోని అంటాడు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ వదిలేశాడు. ఇప్పుడు కనీసం తను 60th షష్టి పూర్తయినా అన్న ఏజ్ తెలుస్తుంది అట అమ్మాయిలకి, వద్దంటాను. అది ఏజ్ తెలియకూడదు, ఏజ్ తెలియకూడదు. నాకు చెప్పేస్తాను, మరి నాకు చెప్పేసినాక ఆటోమేటిక్గా ఆయన తెలుస్తుంది కదా. నాకు ఆయనకి ఇంత తేడా ఉంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది కదా. నిజంగా. కానీ ఇప్పటికీ కూడా మీ ఇద్దరిలో ఆ ఎఫెక్షన్ కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండే ఆ ప్రేమ కానీ, ఇద్దరు ఇప్పటికీ అదే రొమాంటిక్గా ఉన్నారు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో మొన్న స్టేజ్ మీద కూడా మీ ఇద్దరు మాట్లాడడం. దట్స్ ఎలా అండి ఈ రోజుల్లో ఒక ఇంట్లో పెళ్ళైన తర్వాత, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళలో ఉండే లోపాలే ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటమ్మా అంటే, గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవమ్మా. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లలు ఏంటంటే, ఇవాటి పిల్లలకి యాటిట్యూడ్ ఎక్కువ. నేను చదువుకున్నా, నేను సంపాదిస్తున్నా, నేను ఆయనతో ఈక్వల్గా ఉన్నా, ఆయన అంటే నేను ఎందుకు పడాలి అనేటువంటి ఒక తత్వం వీళ్ళల్లో డెవలప్ అయింది. అప్పుడు ఎట్లా ఉండేదంటే, ఏదైనా వచ్చింది అంటే తల్లో తండ్రో లేకపోతే అత్తో మామో లేకపోతే ఇంకా పెద్దోళ్ళు కూర్చోబెట్టడం, అది కాదు నాన్న ఇది కాదు. ఇప్పుడు కౌన్సిలర్ సెంటర్స్ ఉన్నాయి, అప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడున్నాయి చెప్పండి. అట్లా చేస్తూ వాళ్ళల్లో ఒకలాంటి ఆ ఫీలింగ్స్ని పొడగొట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కాగానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు మ్యాక్సిమము డివోర్స్ తీసుకోవడానికి కూడా మ్యాక్సిమం కారణం అదే. వాళ్ళు బయటకు వెళ్ళిపోయినాక ఏంటంటే వాళ్ళ డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. నడుస్తున్నప్పుడు వీళ్ళ నడిసేది బయటకు ఎవరికి తెలియదు. వాళ్ళు అట్లా సాగదీసుకొని తెగిపోయేదాకా సాగదీసుకుంటారు. అట్లా కాకుండా మనలాగా మన జనరేషన్లో ఏదైతే ఉందో, నాకంటే చిన్నదానో పెద్దదానో మా జనరేషన్ గురించి చెప్తా ఉన్నాను. ఒకరు తన కోపానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా కూడా ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళకి ఫస్ట్ కొంతమంది క్రిస్టియన్ మ్యారేజ్లో మైక్ ఇచ్చి చెప్పమంటారు, మాట్లాడమంటారు వాళ్ళు. అది వాళ్ళు అందులో పెడతారు, చర్చిలో పెడతారు కదా, మీరు ఒక ఆశీర్వదించండి 4 నేను అదే చెప్తాను. అసలు ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు సైలెంట్గా ఉండడమే బ్యాలెన్స్ అవుతుంది. ఆయన ఒక మాట అన్నాడు కదా అని నువ్వు 2 మాటలు అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ నీకు ఒక అవకాశం వస్తుంది, నువ్వు అనే అవకాశం వచ్చినప్పుడు ఆయన సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు ఇద్దరం అనుకుంటే అది తెగిపోతుంది. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇప్పుడు మా మధ్యలో కూడా గొడవలు ఉండవు, ఎవరి సంసారంలో ఉండకుండా ఉండవు అమ్మ, ఎటువంటి సంసారంలోనైనా ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఆ టైంని బట్టి మెదిలినప్పుడు అవి తప్పకుండా ఆగిపోతాయి అక్కడికి, దాన్ని ప్రొలాంగ్ చేసుకోకుండా ఆగిపోతాయి అంతే. కానీ అప్పట్లో మీరు బండి డ్రైవ్ చేసే టైంకి, ఐ థింక్ వెస్పా అనుకుంటా, వెస్పా మీరు డ్రైవ్ చేసే టైంకి హైదరాబాద్లో అప్పట్లో సైకిల్ కూడా తొక్కేవాళ్ళు కాదనుకుంటా ఊళ్ళో, రైట్? 79 అమ్మ, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు అంటే ఇప్పుడు దాదాపు 44 years అవుతుంది, 43 years బ్యాక్. కానీ అప్పటికే మీ నాన్నగారు చాలా ఫ్రీ హ్యాండ్ మమ్మల్ని. నన్ను అసలు మగపిల్లోళ్ళలాగా పెంచాడు మా ఇంట్లో మా నాన్న. ఓకే. నేను క్రికెట్ ఆడేదాన్ని, గోళీలు ఆడేదాన్ని, గోడలు పట్టుకొని చెప్పేసి బంగ్లా ఎక్కేదాన్ని, పతంగిలు ఎగిరేసేదాన్ని. చాలా ఆడతారు కదా ఇట్లా ఒకదాని మీద ఒక రాయి పెట్టి ఇట్లా వేసి, లేకపోతే బంతి కొట్టే ఆట ఆడతారు కదా, మనుషులు ఉరుకుతా ఉంటే, అవన్నీ ఎవరు ఆడతారు? రౌడీలు ఆడతారు. అవి ఆడేదాన్ని నేను. చాలా రఫ్ అండ్ టఫ్గా పెరిగాను నేను.
అదే ఇప్పుడు అవసరం వచ్చిందేమో అనిపిస్తుంది కదండి నిజంగా. మన బ్రాటప్ అనేది మన నిజ జీవితంలో ఇప్పుడు సెన్సిటివ్గా పెరిగిన వాళ్ళు ఇవి ఫేస్ చేయలేరు కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా కష్టాలు పడింది. నాన్న ఒకడే కొడుకు, మా మేనత్తలు చాలామంది ఉన్నారు. మా నాన్నగారు చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయినాడు. నాన్నకు జాబ్ రాకముందే పెళ్ళయింది. నాన్న జాబ్లో జాయిన్ అయ్యే వరకే మేము పిల్లలం పుట్టాము. వాళ్ళ అక్కల పెళ్ళిళ్ళు చేశాడు, వాళ్ళ అక్కల వాళ్ళ పిల్లలు పుడితే 21st డేలు చేశాడు. ఇవన్నీ చేసే లోపల మేము చదువుకోవడానికి వచ్చాము. మా స్టడీస్ వచ్చే వరకు వాళ్ళకి పుట్టిన పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేడొచ్చింది. మేనకోడళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. ఈ లోపల మేము హైయర్ స్టడీస్కి వచ్చాము. అంటే ఎప్పుడు కూడా ఆయన బాధ్యత మీదనే ఉన్నాడు. అట్లా ఉండడం వల్ల నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఏమైందంటే మా నాన్న చాలా ఇన్నోసెంట్ ఆఫీసర్. అంటే R&B అంటే మీకు తెలుసు కదా, రోడ్ల మీద వెళ్ళి వీళ్ళు అవి రికార్డ్ చేయాలి. కాంట్రాక్టర్స్ చేసిన రోడ్స్ చూసి రికార్డ్ చేయాలి. మా నాన్న వీళ్ళకి తెలియకుండా వెళ్ళేవాడు, అక్కడ తవ్వి చూసేవాడు. ఆయనకు కరెక్ట్ అనిపించింది అనుకోండి, బిల్లు చేసి కాంట్రాక్టర్కి ఫోన్ చేసి బాబా నీ బిల్ అయిపోయింది వచ్చి తీసుకెళ్ళు. పర్సంటేజ్ గురించి అడిగేవాడు కదా, ఇస్తే తీసుకునేవాడు, ఇవ్వకపోతే వదిలేసేవాడు. ఇక ఎవరైనా చేయలేదనుకో సరిగా, వాడి ఇంటి చుట్టూ తిరిగి 30 తిప్పలు పెట్టినా కూడా పోయి ఎవడికి చెప్పుకోపో అనేది. మేము చూస్తుంటే మా ఇంటి ముందు వచ్చి అమ్మ నా బూతులు తిట్టిన కాంట్రాక్టర్స్ ఉన్నారు. తిడుతుంటే కూడా బయటకు వచ్చి ఏంది నేను వెళ్ళు ఎక్కడికి చెప్తా. అట్లా మా నాన్నని నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు 3 ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేశారు పొలిటికల్ ప్రెషర్స్ తోటి. కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వట్లేదని చెప్పి హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్ 3 దిక్కులకు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఇంకా మా నాన్న డిసైడ్ అయిపోయారు. ఒక అక్క 8th ఉంది, ఒక అక్క 9th ఉంది. నేను చేయబట్టి పిల్లల స్టడీస్ ఖరాబ్ అయిపోతున్నాయని అప్పుడు మమ్మల్ని వరంగల్లో పెట్టేసి తను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ వీళ్ళ క్వార్టర్స్ అలాట్మెంట్ ఉంటుంది, కుక్ ఉంటాడు, అటెండర్ ఉంటాడు, వెహికల్ ఉంటుంది, తను వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా సాటర్డే సండేస్ తను వచ్చేవాళ్ళు. ఎక్కువ హాలిడేస్ ఉంటే మేమందరం ఫ్యామిలీతో సహా వెళ్ళి మేము అక్కడ ఉండేవాళ్ళం అన్నట్టు. అట్లా మా స్టడీస్ అన్నీ కూడా వరంగల్లోనే కంప్లీట్ అయినాయి. నానొక్కరే వెళ్ళొచ్చేవాళ్ళు అన్నట్టు. కానీ మీ చైల్డ్హుడ్కి పాప చైల్డ్హుడ్కి కంపేర్ చేసి చూస్తే మీ చైల్డ్హుడ్ చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ పాపది సుస్మిత గారి చైల్డ్హుడ్ చూస్తే మాత్రం చాలా భయాలతోటి, ఒక సినిమాటిక్ టెన్షన్స్ తోటి కూడుకున్న బాల్యం ఏమో అనిపించింది. అంటే అది పుట్టిన తర్వాత మేము అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. నేను 21st డే 1 month 3 months వరకు ఉంటాను. అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే గూనె పెంకలు ఇల్లు అంటారు కదా, బెంగళూరు పెంక కూడా కాదు, గూనె పెంకలు అంటే కింద మట్టి పెట్టి పైన పెడతారు కదా, ఆ మట్టి పడతా ఉండేది. పడతా ఉంటే మా హస్బెండ్ ఉండి ఒక బట్ట కట్టించారు ఆ రూమ్లో, పడ్డా కూడా పాప మీద పడకుండా. కనీసం ఫ్యాన్ కూడా ఉండేది కాదు అప్పుడు. ఊర్లలో ఎట్లా ఉండేది, అట్లాంటి ప్లేస్లో పెరిగింది అది. 3rd monthలో వరంగల్కి వచ్చి మళ్ళీ వరంగల్లోనే ఉన్నాము. కానీ మా హస్బెండ్కి అది ఒక్క ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు, నా కూతురు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా అది సుఖపడలేదు అనేది. ఆ తర్వాత ఈ గొడవలు, ఈ పొలిటికల్ గొడవలు, ఇవన్నీ వీటిలలో ఎవరు ఇంకా తనే ఎక్కువ సఫర్ అయింది. ఇప్పుడు నేనంటే పెద్దదాన్ని, అమ్మాయి చిన్న అమ్మాయి, ఫైరింగ్ కూడా తన కళ్ళ ముందు తన చూస్తూ ఉంటే తన తండ్రిని కాల్చినప్పుడు అసలు ఆ మనసులో ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అట్లా ఒక 20-25 days అసలు కంప్లీట్ షాక్లోకి వెళ్ళిపోయింది. తను మాట్లాడిస్తే మాట్లాడకపోయేది, ఎటో చూస్తూ ఉండేది, ఏమో మాట్లాడుకుంటూ ఉండేది. అసలు నాకైతే భయం వేసేది, మళ్ళీ తను నార్మల్ అవుతుందా లేదా అనేటువంటి భయం ఉండేది అన్నట్టు. అట్లా పెరిగింది. ఆ తర్వాత కొంచెం ఊహ తెలిసినాక ఈ కేసులలో నాతో పాటు తిరగడము, పోలీస్ స్టేషన్లు తిరగడము, కోర్టులు తిరగడము. ఇంకా తను ఒక్కదాన్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. ఒక కేసులోనైతే నన్ను కూడా పెట్టారు. నన్ను కూడా పెట్టి ఏంటంటే మా హస్బెండ్ దొరుకుతలేరు అని చెప్పి నా మీద కేసు పెట్టారు. తను అప్స్టాండింగ్ ఉన్నారు, తనేమో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు అరెస్ట్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు. అప్పుడు మమ్మల్ని పెడితేనన్నా వస్తారని చెప్పేసి కుక్కలను పట్టుకెళ్ళారు, మమ్మల్ని కేసు పెట్టారు. పెడితే ఆ కేసు ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ నడుపుతున్నప్పుడు ఒకటి ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్లో నన్ను పార్ట్నర్గా మా బావను కూడా పార్ట్నర్గా పెట్టి మా హస్బెండ్ పెట్టారు. అదే కేసులో మా బావను అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు. ఆయనని చెట్టు కింద కూర్చోబెట్టారు, నన్ను తీసుకుపోయి లాకప్లో వేశారు. అయితే లాకప్ కూడా లేడీస్ లాకప్ ఉంటుందట, నాకు తెలీదు. దాంట్లో వెపన్స్ పెడతారంట, పక్కన జెంట్స్ ఉంది. ఆ వెపన్స్ తీపిచ్చి కడిగిపిచ్చేసి, అది ఇంకా తడి కూడా ఎండలే నేను పోయే వరకు కడిగిపిచ్చి లోపలికి వెళ్ళమంటారు.
నేను ఎందుకు వెళ్ళాలి లోపలికి, నేను ఇక్కడి నుంచి ఎక్కడ పారిపోను కదా అని నేను అన్నా. లేదు లేదు మీరు వెళ్ళాలి అని అన్నాను. అంటే నేను వెళ్ళనని చెప్తున్నా కదా అంటే పంపించాల్సి వస్తుంది అని అన్నారు. అంటే నెట్టేస్తాం లోపలికి అన్నట్టు కదా. అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని నేను లోపలికి వెళ్ళా. అందులో ఒక స్టూల్ లేదు, ఒక చాప లేదు, ఒక కుర్చీ లేదు, ఒక చిన్నది ఇట్లా కిటికీ ఉంది. ఇంకా నిలబడ్డట్టే లోపలికి పోయిన దగ్గర మా పాప ముందట, దాని ముందట కూర్చొని ఉన్నది, 7 years బేబీ. మా బావగారేమో బయట చెట్టు కింద ఉన్నారు అదే దాంట్లో. ఆ ఎస్ఐ రూమ్లో నుంచి మాకు తెలుస్తూనే ఉంది, ఎస్ఐ కూర్చున్నాడు. పావు గంటకు 20 నిమిషాలకు ఒక ఫోన్ వస్తూ ఉంది, లోపల ఉందా బయట ఉందా, కూర్చుందా నిలబడ్డదా, ఏడుస్తాందా అనుకుంటే ఇట్లాంటివి అడగడం, ఈయనేమో చెప్పడం అన్నట్టు. ఇంకా నాకు ఆ టెన్షన్ తోటి హెడేక్ స్టార్ట్ అయిపోయింది. హెడేక్ స్టార్ట్ అయ్యి ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. మేము పైనుండి పర్మిషన్ లేని ఏమి ఇవ్వమంటారు. మంచినీళ్ళు కానీ ట్యాబ్లెట్ కానీ ఇవ్వకుండా సాయంత్రం 6:30 వరకు అమ్మ. మామూలుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అంటే బిఫోర్ టైం తీసుకెళ్ళాలి వాళ్ళు. 6:30 తర్వాత ఇంకా కోర్టు మూసేస్తారు అనగా అప్పుడు తీసుకెళ్లారు. పాపం ఆ జడ్జి మంచోడు 7:30 వరకు కూర్చున్నాడమ్మ. కూర్చున్నాక మా లాయర్ ఆర్గ్యూ చేసినాక శిక్ష వేయాల్సి వస్తుంది, అంటే జైల్లోకి పంపించాల్సి వస్తుంది అని అన్నాడు ఆయన జడ్జి. అంటే పాపను చూపించి వీళ్ళ ఫాదర్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, వీళ్ళ పెద్దనాన్న కూడా ఇప్పుడు జైల్లోకి వెళ్తున్నాడు, వాళ్ళ మదర్ని కూడా పంపిస్తే అమ్మాయిని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని అంటే, అయితే మేము కండిషన్ బెయిల్ ఇస్తాము అని అన్నాడు ఆయన. పర్లేదు కండిషన్ బెయిల్ అయినా పర్లేదు ఇవ్వండి అంటే, కండిషన్ వరంగల్లో ఉండకూడదు, హైదరాబాద్లో ఉండాలి, రోజు 4 to 6 మధ్యలో యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది నాకు హైదరాబాద్లో, లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి సాయంత్రం ట్రాఫిక్లో ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా కూడా 2-3 గంటలు కూర్చోబెట్టేవాళ్ళు. మామూలు టైంకి పోయినా కూడా పోగానే రిజిస్టర్ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఇవన్నీ కూడా పైనుంచి ఫోన్స్ వస్తూ ఉంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు. అట్లా 1 month పెట్టిన తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ వేస్తే అప్పుడు మాకు రిలాక్సేషన్ ఇచ్చారు బెయిల్. అప్పుడు వెళ్ళి మళ్ళీ వరంగల్లో ఉన్నప్పుడు కూడా అటొక పోలీసోడు ఇటొక పోలీసు ఆయనని పెట్టేవాళ్ళు, అంటే మఫ్టీలో పెట్టేవాళ్ళు మా ఇంటికి వచ్చే సందులకి. వాళ్ళు ఏదో పని మీద ఉన్నట్టు మాకు తెలుసు వాళ్ళు అని చెప్పి నేను ఎటు వెళ్తే నా వెనకాల వచ్చేవాళ్ళు, నేను ఎవరింటికి పోతున్నా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా పెట్టి ఎవరన్నా మా ఇంటికి వస్తే తెల్లారి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడమే, కేసు పెట్టి. అంటే మా ఇంటి వైపు ఒక పని మనిషి రాకపోయేది, ఒక నాయకుడు, ఒక కార్యకర్త, ఒక డ్రైవర్ మాత్రం అబ్బాయి ఇంట్లోనే పడుకునేవాడు. ఇంకా అబ్బాయి దగ్గర బట్టలు తెచ్చుకొని ఇంట్లోనే స్నానం చేసి ఇంట్లోనే పడుకునేవాడు. వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కదా. ఏదన్నా మధ్యరాత్రి ఎప్పుడు పోవాల్సి వచ్చేదో తెలియకపోయేది. మా లీడర్లని పెట్టేవాళ్ళం, తను ఎక్కడున్నారా అని అక్కడ పెట్టేవాళ్ళం. ఒక్కొక్కసారి సెంట్రల్ జైల్లోంచి ఖైదీని హ్యాండ్ ఓవర్ చేసినాక బయటికి తీసుకురావడానికి అవకాశమే లేదు. కానీ సెంట్రల్ జైల్లోంచి కూడా తనని బయటికి తీసుకొచ్చి ఎక్కడెక్కడో తిప్పేశారు. అసలు మాకు దొరకలే, అంటే వీళ్ళని ఎస్కేప్ చేసుకున్నారు ఈ పక్కన ఉన్న వాళ్ళని. అసలు ఆ రోజు మా టెన్షన్ చూడాలి. రాత్రి 2 గంటల మీరు పాప నేను ఇద్దరం డ్రైవర్తో పాటు. పాప పడుకుంటే నేను లేపేదాన్ని కాదు, బయట ఒకదాన్ని పెట్టి లాకేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అత్తమ్మని తన ఇంట్లో ఉంచేవాళ్ళు కాదు. అట్లాంటి పరిస్థితులలో ఆమెను వేరే రిలేటివ్స్ ఇంటికి పంపించేవాడు. మా బావగారి కొడుకు ఇంకో అబ్బాయి ఉండేవాడు, ఆ పిల్లోడిని కూడా వేరే దగ్గరికి పంపించేవాడు అన్నట్టు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవాడు. ఆ రాత్రిపూట 2 గంటల వరకు కూడా తీసుకురాలి అసలు ఆయన. అయినా కూడా ఆయన అసలు ఎవరో తెలియనట్టుగా ఒక ఫోర్స్ పెట్టేసి మమ్మల్ని పట్టించుకోకుండా మనకేం అవసరం, మనం అంత బతిమలాడాలకు వచ్చిన అవసరం లేదు కదా. ఆ 2 o'clock నైట్ నేను ఆయనకు ఫోన్ చేసి ఒకటే మాట అన్నాను, నేను సార్ ఇన్ని రోజులు నేను మీతో మాట్లాడలేదు, మీకు మా ఆయనకు ఫ్రెండ్షిప్ ఉన్నదన్నా కూడా మీరు మాకేం కోఆపరేట్ చేస్తలేరు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు పర్లేదు, కానీ ఈరోజు ఈ టైంలో మా హస్బెండ్ లాకప్లో ఉన్నవాడిని మీరు బయటికి తీసుకుపోతే యాజ్ అ వైఫ్గా నేను ఏం మాట్లాడాలి, ఏమనుకోవాలి, ఇదే ప్లేస్లో మీ చెల్లో ఇంకెవరో ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు, అంతే సార్, నేను అంతకంటే నేను ఎక్కువ ఏం మాట్లాడనని చెప్పి ఫోన్ పెట్టేసిన. వితిన్ 5-10 minutesలో ఆయనను తీసుకొచ్చి మళ్ళీ అందులో పెట్టేశారు. ఒకసారి అయితే అరెస్ట్లో ఉన్నప్పుడు చౌరస్తా పోలీస్ స్టేషన్, హన్మకొండ చౌరస్తా పోలీస్ స్టేషన్లో మధ్యరాత్రి కాదు 7-8 ఆ ప్రాంతంలో ఎక్కువ రష్ ఉంటుంది అన్నట్టు. అక్కడ ఆటో వాళ్ళని పోయే వాళ్ళని అందరిని ఆపేసి ఎగ్జామ్ లోపల నుంచి చౌరస్తాల నుంచి తీసుకొచ్చి మొత్తం బట్టలన్నీ ఇప్పించేసి టోటల్ నేకెడ్గా చౌరస్తాలో బొర్లిచ్చుకుంటూ కొట్టారు. చూడకపోతే చూడమని చూపించుకుంటూ జనాలకి కొట్టి
మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ హన్మకొండ పోలీస్ స్టేషన్లో కావాలని గన్ను దగ్గర పెట్టి వెపన్ దగ్గర పెట్టేసి, ఒకవేళ ఈయన తీసి ఆ వెపన్ ఏమన్నా వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తే మళ్ళీ తీసి కాల్చి ఎంతసేపు ఏ విధంగా అయినా చంపేయాలా అని పోయి ఈ విధంగా హరాస్ చేస్తూ భయపడి రాజకీయాల్లోంచి తప్పుకుంటాం అనుకున్నాడు. కానీ ఆయన ఎంత భయపడతా పోయాడో మాకు జనంలో అంత సింపతి పెరుగుతూ పోయింది. మమ్మల్ని ప్రజలంతా ఆదరించారు. నిజంగా ప్రజలు వెంట కూడా నడిచారు. ఆ టైంలో రోడ్ల మీద ధర్నాలు చేశారు, రాస్తా రోకోలు చేశారు. ఒకసారి అయితే బేడీలేసి కడ్రాయర్ మీద రోజు ఒక ఊరు తిప్పేవాళ్ళు. 7 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే 7 రోజులు కూడా ఊర్లలో తిప్పేవాళ్ళు, ఒక్కొక్క ఊర్లో తిప్పేవాళ్ళు. సాయంత్రం పూట అందరు పనుల్లో నుంచి ఇంటికి వస్తారు చూడు, ఆ టైంలో డ్రాయర్ మీద బేడీలు వేసేసి రోడ్లో మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో తలుపులు కొట్టి బయటకు పిలిచి మీరు చూడాలి అని నడి రోడ్డు మీద తిప్పుతుంటే ఆఖరి ఏ మర్డర్ కేసులోనైతే మా హస్బెండ్ని పెట్టారో వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్లారు. కానీ రాజకీయంగా ఇంత బిజీగా ఉన్న మీరు సినిమా వైపు ఎలా టర్న్ అయ్యారు అసలు? సినిమా వైపు అనేది మా జీవితం మీరు వింటే తెలిసిపోతుంది. సినిమాల్లో కూడా ఇట్లాంటి టెస్ట్లు ఉండవు. అవును, కరెక్ట్. ఎప్పుడో మా ఆయనకు ఒకసారి చాలా సంవత్సరాల క్రితం తీస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన ఉండేది, కానీ దాన్ని ఎప్పుడు కూడా మేము ఆచరణలో పెట్టడానికైతే ప్రయత్నం చేయలేదు. అయితే మాకు మూవీ ఇండస్ట్రీతో ఎక్కడా కూడా సంబంధం అంటే శ్రీహరి గారితో బాగా రిలేషన్ మాకు. శ్రీహరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టు. ఇప్పుడు కూడా శాంతి అక్కతో నేను కాంటాక్ట్లో ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాము. కానీ అన్నతో కూడా ఎప్పుడు మేము డిస్కస్ చేయలేదు, శ్రీహరి అన్నతో కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఒకసారి గుణశేఖర్ గారు ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళ రుద్రమదేవి షూటింగ్ అప్పుడు అంతా అయిపోయింది, యానిమేషన్ అదేదో పెండింగ్ ఉంది, బాంబే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తామని చెప్తే మా హస్బెండ్ సరే రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి కలిశారు అన్నట్టు. నేను కూడా ఉన్న ఆ రోజు. ఆయన ఒకటే మాట చెప్పాడు, మేము కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాము, యానిమేషన్ వల్ల మూవీ ఆగిపోతుంది, ఇబ్బంది అవుతుంది, చూడండి మురళి గారు కొంచెం వాళ్ళని అంటే మా ఆయన వెళ్ళి వాళ్ళని కొంచెం వాయించేసి టైం చెప్పాడు, 1 వీక్ ఎంతో చెప్పి ఆ లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే బాగోదని. అది అయిపోయింది, అది రిలీజ్ అయింది. అప్పటి నుంచి అక్క వాళ్ళతో కొంచెం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఎక్కువ డెవలప్ అయింది అన్నట్టు. అప్పుడప్పుడు నేను పాప వెళ్తుంటాం, అప్పుడప్పుడు అక్క వస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు వస్తూ ఉంటారు. ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు, గుణశేఖర్ గారు ఉన్నప్పుడు మేము ఇదే టాపిక్ చెప్పాము, మా నాన్నగారిది తీస్తే ఎట్లుంటుంది అంకుల్ అని తను అడిగింది అన్నట్టు. అయితే ఆయన ఒకటే అన్నాడు, అమ్మ మాలాంటి వాళ్ళ వల్ల అయితే కాదు, అది తీస్తే ఆర్జీవి గారు తీయాలి, మీరు ఒకవేళ ఎప్పుడైనా ఆలోచన ఉండి తీయాలనుకుంటే మాత్రం మా ఆయనతో తప్పితే తీయకండి అని చెప్పాడు. ఇక మేము వదిలేసాము, అది మాట్లాడడం అంటే అనుకున్నాము వదిలేసాము. ఇక అనుకోకుండా ఆయనే ఒక రోజు వచ్చారు. వచ్చినప్పుడు సరే మనకు ఉండే ఆశ, ఈ అవకాశం వచ్చింది, ఎవరైతే అనుకున్నామో ఆ డైరెక్టర్ గారే వచ్చారు అన్నప్పుడు అప్పుడు మా పాపకి అక్కడే ఉండి తను కూడా ఇప్పుడు తను సెటిల్డ్, ఇక తనకి అప్పుడంటే కొంచెం చిన్నపిల్ల, ఇప్పుడు మెచ్యూర్డ్, తను బిజినెస్లు అవి చేస్తుంది. ఇక తనకు కూడా ఒక ఆలోచన వచ్చింది, సరే నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, ఎవరో ఎందుకు చేయాలి అని ఇంకా అట్లా కలిసి వచ్చి ఈ కొండ మూవీ బయటకు వచ్చింది. కానీ ఈ కొండ సినిమాలో మీ జీవితానికి సంబంధించి ఎంతవరకు ఆ సినిమాలో ఉంది అని అంటే ఏం చెప్తారండి? మా జీవితం ఒక సినిమాలో చూపించడం అనేది అది ఎవరి వల్ల కాదండి. చాలామంది ఉంటున్నారు పార్ట్ 2 వచ్చినా కూడా కాదు, ఇందులో ఒక 5% వచ్చిందేమో, 10% కూడా రాలే, మళ్ళీ 5% వస్తుంది. అసలు మా లైఫ్ తీయాలి అంటే ఒక సీరియల్ తీయాలి, వెబ్ సిరీస్ తీయాలి. కానీ అది ఎందుకు ప్లాన్ చేయలేదు యాక్చువల్లీ అంటే ఆ రోజే అన్నారు, ఆర్జీవి గారు అన్నారు పాపతో, అమ్మ నేను ట్రై చేస్తాను, కాదు అంటే 100% నాన్న వాళ్ళది మొత్తం పబ్లిక్లోకి వెళ్ళాలంటే మాత్రం మన ఇద్దరం కలిసి వెబ్ సిరీస్ తీద్దాము, అది హిందీలో తీద్దాము, నువ్వు నరేట్ చేయి, నీవే నుంచి నువ్వు నరేట్ చేయి, మీ నాన్న వాళ్ళు పడ్డ కష్టాలు అట్లా నీ వైపు నుంచి కథ వస్తే మనం కలిసి చేద్దాము అని అప్పుడు అనుకున్నారు. అంటే ఇప్పట్లో మనకి ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, మళ్ళీ ఇప్పుడు ఆ తలకాయ నొప్పి పెట్టుకొని మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అవ్వడం అనేది, ఆఫ్టర్ ఎలక్షన్స్ చేస్తా అని అన్నది ఇంకా అదేమో అది అవుతుందో అవ్వదో అని చెప్పలేను. ఇప్పటివరకైతే తెలుసు అండి మ్యాక్సిమం, అంటే ఈ జనరేషన్కు తెలియదు మా గురించి, ఇప్పుడున్న యూత్ తల్లిదండ్రులకు తెలుసు. లేదండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఈ మూవీతో కూడా చాలామంది ఏమంటున్నారంటే అబ్బా ఇన్ని కష్టాలు పడ్డరా, ఇన్ని కష్టాలు ఏంది అసలు, అందులో ఏం పడ్డాం మేము, అందులో చూపించింది ఎంత, వాళ్ళకి నిజం తెలిస్తే నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడున్న యూత్ పిల్లలు అది దాంట్లోంచి ఒక అది అర్థాన్ని తీసుకోవాలి, ఒక మెసేజ్ని తీసుకోవాలి వాళ్ళు. ఎందుకు మనము పోరాటం చేయకూడదు,
ఇప్పుడు ఈ చదువుతున్నారు మీరు, ఎంఏ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, ఎంఏలు ఎంఎస్సీలు సిఏలు ఇవన్నీ కాదండి, ఎంబీబీఎస్లు అన్నీ చదువుతున్నారు మీరు అంటే గ్రామాలలో ఒక వ్యవసాయదారుడు చదివించాలంటే ఇల్లు తాకట్టు పెట్టో భూమి తాకట్టు పెట్టో అప్పు తెచ్చో చదివించేవాడు. కానీ ఈరోజు మీరు అటువంటివి ఏవీ లేకుండా మీరు స్టడీస్ చేస్తున్నారు. చేసినాక ఇప్పుడు ఈరోజు మీకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ వచ్చింది, ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. మీ ఏజ్ బార్ అయిపోతూ ఉంది. మీరు ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేయలేరు, మీకు ఉద్యోగము రాదు. మీ బతుకెట్లా? ఇప్పుడు రేపు మీరు ఒక ఏజ్ వచ్చినాక మీకు పెళ్ళా చేయక తప్పదు. తల్లిదండ్రులు చూస్తా కొడుకు ముదిరిపోతూ ఉంటే చేయకుండా ఉంటారా? ఉండలేరు. అమ్మాయి కంటే అవసరం లేదు, అమ్మాయి తరలేదని ఒక ఆలోచన అవసరం లేదు, అత్తగారింటికి ఇచ్చేస్తే నా బాధ్యత. కానీ కొడుకు బాధ్యత అనేది తల్లి చనిపోయే వరకు కూడా కొడుకు బాధ్యత అనేది ఉంటుంది, వదిలిపెట్టుకోవడానికి ఉండదు. నువ్వు ఇంట్లో ఉంటావు, నాకు అన్నం వండలే, కూర వండలే, ఇంకా వీళ్ళ వ్యవసాయానికి వెళ్ళాలి తల్లిదండ్రులు, వీళ్ళు పనులు చేయాలి, ఇంటికి వచ్చి ఈయనకు మంచి అన్నం వండాలి, మంచి బువ్వ పెట్టాలి, మంచి కూర పెట్టాలి, ఈయన పెళ్లి చేసుకుంటే ఆయన పెళ్ళానికి పెట్టాలి, ఆ పెళ్ళాం బోళ్ళు దోమదు, ఆమె కూడా చదివే వస్తుంది, ఆమె చదివే వస్తుంది, ఆమె బట్టలు పిండదు, బోళ్ళు దోమదు. ఇవన్నీ చూసినాక మీకు పిల్లలు పడితే మళ్ళీ మీ పిల్లోళ్ళకి పెట్టాలి వాళ్ళు. కానీ ఈ కొండ సినిమాకి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి, షూటింగ్ దగ్గర నుంచి రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడ్డారండి. పడ్డాము. మాకు మొదట అక్కడే పర్మిషన్ ఇవ్వలేదు, వరంగల్లోనే. ఇవ్వకపోతే డైరెక్ట్ ఇంకా లేట్ అవుతుందని ఏలూరు వెళ్ళిపోయారు. అక్కడ మనకు కొంచెం ఓల్డ్ అంటే అప్పట్లో కట్టిన 80sలో అట్లా అంతకు ముందు వాటి కట్టిన కాలేజ్ బిల్డింగ్ దొరికింది, అక్కడే షూట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని హైదరాబాద్లో షూట్ చేసుకున్నారు, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం అట్లాంటి వాటిలలో. ఇంకా లాస్ట్కి వచ్చేవరకు వాళ్ళు మర్చిపోయారులేండి. ఆ తర్వాత అప్పుడు మేము వచ్చి కొన్ని వరంగల్లో షూట్ చేసుకున్నాము. మళ్ళీ పర్మిషన్కి వచ్చేవరకు అదే ప్రాబ్లము. మళ్ళీ వాటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దేనికి? ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా మాకు ఆర్కియాలజీ పర్మిషన్ తెచ్చుకున్నాము. ఆ పోలీసులు ఎంత తెలివిగా అంటే ఆర్కియాలజీ పర్మిషన్ వచ్చినాక వీళ్ళు డ్రాగ్ ఆన్ చేశారు, వీళ్ళు పర్మిషన్ ఇచ్చి అటొక లెటర్ పెట్టారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు వాల్యూస్ లేవు. కొండా సురేఖ అనేది ఉంటే కొట్లాడుతుంది, కొండా సురేఖ లేకపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను రీసెంట్గా నిన్న అనుకుంటా మీద ఒక వీడియో చూసానండి యూట్యూబ్లో. నన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనీయకపోతే నా దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉంది, కోసేసుకుంటాను అని మీరు తొడగొట్టిన వీడియో. అది తొడగొట్టలేదు, గేట్ అది కొట్టా. ఏం కొట్టా? డోర్ దాన్న. అవునా? వెనక్కి డోర్ దాన్న, అది తొడగొట్టా అని వచ్చింది. ఎలా లే అది డోర్ దాన్న అంటే మామూలుగా ఆ సంఘటనను తొడగొట్టిన సంఘటనగా వర్ణించారన్నట్టు. నేను నిజంగా తొడగొట్టలేదు, అట్లా వర్ణించారంతే. అది వెనక డోర్ను అంతకుముందు చాలాసేపు గొడవ అయింది. ఇంకా అది మా పిఏ దగ్గర ఏం చేశారంటే ఆ లైవ్లో వెళ్ళా, నేను ఇన్స్టా లైవ్లో వెళ్ళా. లైవ్లో వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ గొడవ చేసినాక నన్ను లోపలికి పంపించే క్రమంలో మిగతా వాళ్ళని బయటికి పంపించేటప్పుడు మా పిఏ చేతిలో ఫోన్ చూసి ఆ అబ్బాయిని నేను లోపలికి వెళ్ళిపోగానే ఆ పిల్లని పక్కకు లాక్కెళ్ళి చెడామాడా 2 కొట్టేసి వాడి మెడ మీద చేతులేసి గట్టిగా పట్టి ఒత్తేసి అది చూయించని చెప్పి మొత్తం డిస్కార్డ్ చేసేసారు ఆ వీడియో. అసలంతా ముందు ఉంది. ఇంకా చాలా గొడవ చేశాను నేను. అసలు ఎట్లా, ఎందుకు అరెస్ట్ చేశారు ఆయనని? దానికి నాకు రీజన్ కావాలి. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా మీరు ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తులు కాదు, మీకు చేతనైనంత మంచి చేసుకుంటూనే వెళ్ళారు. ఎవరు వచ్చినా సరే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మాకు ఇలా జరిగిందండి, మాకు కాస్త న్యాయం చేయండి అని అంటే అది ఏ రూపంలో అయినా సరే మీ వంతు సహాయం మీరు చేస్తూనే వచ్చారు. నేనే చాలామందిని చూశాను. నేను వాకింగ్కి వెళ్ళినా కూడా మీ ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు లేడీయో ఎవరో ఒకళ్ళు వచ్చి మీకోసం వెయిట్ చేయడం. నిన్న ఇక్కడ రోడ్ చేస్తున్నారమ్మా, రోడ్ చేస్తుంటే నేను నిన్న అటు వెళ్తుంటే స్టూడియోకి వెళ్తుంటే అమ్మ మాకు ఛాయ్కి పైసలు ఇవ్వ. ఇప్పుడు ఎవరైనా ఇచ్చే వాళ్ళని అడుగుతారు కానీ ఇప్పుడు ఇవ్వని వాళ్ళని అడగరు కదా. ఇప్పుడు మన ఏదైతే ఏ చెట్టుకి పండ్లు ఉంటాయో ఆ చెట్టు కిందనే ఉంటాం, రాయేస్తుంది చెట్టుకి, పండు రాలితే ఓ పండు తినవచ్చు అని చెప్పి. ఎట్లా తెలుసో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వచ్చాను అంటే వచ్చేసి నించుంటారు. మాకు టీ కన్నా డబ్బులు ఇవ్వండి, టిఫిన్ కన్నా డబ్బులు ఇవ్వండి. పని చేసుకునే శక్తి ఉన్న వాళ్ళకి నేను పైసలు ఇవ్వను. ఒక ముసలాయన ఇవి జాన్సన్ బడ్స్ పట్టుకొని తిరుగుతుంటాడు, వాడికి అవసరం లేదు, వాడు అడుక్కోవచ్చు. వాడు నేను అమ్ముకుంటూ బతుకుతా అనే పద్ధతులు తిరుగుతున్నాడు.
వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోను, జాన్సన్ బడ్స్ తీసుకోను, ఒక 100 రూపాయలు ఇస్తాను. ఎందుకు అంటే వాడు ట్రై చేస్తున్నాడు, అంటే నేను కష్టపడి బతకాలి అని ట్రై చేస్తున్నాడు. ఆయన మా వాళ్ళు 20-10 ఏం చేసుకుంటారో 100 రూపాయలు ఇస్తే ఒక పూట భోజనం చేస్తాడు. వాడికి కడుపు నిండాలి అంతే, మన పేరు మీద ఒక పూట భోజనం చేస్తాడు, మీరు 100 ఇచ్చేసేయండి అంట. అట్లా నేను వాళ్ళ ఒక పొజిషన్ బట్టి 500 వరకు కూడా ఇస్తా కొంతమందికి. ఎన్ని ఖర్చు పెడుతున్నామమ్మా మనం, పెట్రోల్ పోసుకుంటాము, డీజిల్స్ పోసుకుంటాము, మన ఇంట్లో పిల్లలు అడిగితే పిజ్జాలు తెప్పిస్తాము, బర్గర్లు తెప్పిస్తాము, దాంట్లో అది ఒకటి ఎక్కువ తీసుకున్నాం అనుకుంటాం అంతే కదా. అది మనకు మంచిది కూడా. ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్నవాళ్ళం మనమే తినుకుంటూ పోతే లేనివాడు వాడికి దారి ఎక్కడ దొరుకుద్ది చెప్పండి, మనలాంటి వాళ్ళమే వాళ్ళకి దారి. అందుకని కంపల్సరీ ఇవ్వాలి, ఇస్తే అది మనకు మంచి. మా ఆయన కూడా అంతే, ఎవరైనా వస్తే కాదు అన్నాడు ఇప్పటికీ కూడా. ఒక విధంగా నేను అదే అంట. జనరల్గా ఏమంటే నేను నా బర్త్డేకు మా మ్యారేజ్ డేకు మా ఆయన కాళ్ళు మొక్కుతా, 35 ఏళ్ళ నుంచి మొక్కుతానే ఉన్నా. అయితే ఒక లాస్ట్ ఇయర్ ఎప్పుడో నాకు ఒకసారి డౌట్ వచ్చి, ఎప్పుడు అడగలే ఆయన్ని. లాస్ట్ ఇయర్ ఒకసారి మొక్కేటప్పుడు అసలు మీరు ఏమనుకుంటారు నేను కాళ్ళు మొక్కితే అని అన్నా. మనసులో ఏమనుకుంటారు అని అడిగారు. అంటే నీ తాలిబొట్టు గట్టిది అనుకుంటా అని అన్నారు. మామూలుగా జాతకాలలో కూడా చెప్తారు కదా, భార్య తాళి అంటే ఈమె జాతక ప్రభావం కూడా భర్త మీద ఉంటుంది. అవును, అది కావచ్చు. కానీ నేను అనుకుంటా మా హస్బెండ్కి ఆయన దాన ధర్మాలు ఆయనను కాపాడుతున్నాయి అనుకుంటా. ఆయన ఎవరికైనా కూడా కొన్ని ఒక్కోసారి మేము బయట దేశాలకు వెళ్తాం అనుకోండి, మన తెలుగు వాళ్ళు ఎవరో వచ్చి గబుక్కున కాళ్ళు మొక్కేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి వచ్చేసి, ఎవరినానా నువ్వు అంటే, నేను సార్ పలానా ఊరు పలానా ఆయన కొడుకుని నేను నాకు ఆ రోజు ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే మా నాన్న నన్ను తీసుకొని వస్తే మీరు పైసలు ఇచ్చారు, ఆ డబ్బులు కట్టుకొని నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అంటాడు. అట్లా చాలామందికి హెల్ప్ చేశారు ఆయన. పెళ్ళిళ్ళకు కూడా కొంతమంది అంటే వాళ్ళు పేదోళ్ళు అయి ఉండి వాళ్ళ కట్నాలు ఇచ్చుకొని లేనప్పుడు మొత్తం మనం ఇవ్వలేకపోవచ్చు, మనం ఇచ్చే 10,000 20,000 30,000 వాళ్ళకి ఎంతో అంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు కొంతమంది కూతుళ్ళకైతే మెయిన్ లీడర్ల కూతుళ్ళకు కొడుకులకైతే 2 లక్షలు 5 లక్షలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, 10 లక్షలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది అంతే. నేను అదే అంట, మీ దానాలు మీ ధర్మాలే అంటాడు అన్నట్టు. అప్పుడప్పుడు నన్ను ఇప్పటి వరకు ఇన్ని జరిగినా ఎందుకు చనిపోలేదు అంటావు అని అంటే, మీరు అట్లా ఆలోచిస్తారు, నేను ఇట్లా ఆలోచిస్తాను అంతే. మీకు చేసే మంచి పనులే మీకు యూజ్ అవుతాయి. ఎవరైనా కూడా ఉండాలి, చల్లగా ఉండాలి ఇట్లా అంటారు. అది మనకు పని చేస్తుంది అంతే. నమ్ముతారా భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారా మీరు? భగవంతుడిని మేము నమ్ముతాం కాబట్టి నేను నమ్ముతానమ్మా. మా ఆయన అంటే మళ్ళీ వస్తాడు కానీ మొక్కడు. ఆయనకు గుడి కట్టిచ్చాడు, సాయిబాబా గుడి ఉంది, మీరు ఎప్పుడైనా వరంగల్ రండి తీసుకెళ్తా, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే. మైసమ్మ గుడి ఉంటుంది. ఇప్పుడు మళ్ళా శివుడి గుడి కట్టాలన్న ప్లాన్. మా ఊర్లో ఒక గుట్ట ఉంటుంది, గుట్ట పైన శివుడి గుడి, ఆయన కోరిక. అక్కడికి వచ్చి ఎట్లాంటి శివుడు, మళ్ళీ నాన్ వెజిటేరియన్ శివుడు, వెజిటేరియన్ శివుడు కాదు. అంటే ఊర్లలో మామూలుగా ఇప్పుడు జాతరలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మాకు సమ్మక్క సారలమ్మ జాతర అవన్నీ కూడా మాకు నాన్ వెజ్ తినే దేవుళ్ళే కదా. అక్కడికి ఎక్కువ జనం వస్తారు, అంటే వాళ్ళు ఒక పండగలాగా చేసుకుంటారు. దేవుడి దర్శనం చేసుకొని వచ్చి కింద కోసుకొని తినేసి వెళ్ళిపోతారు. గుట్ట మీద చేయకూడదు అది. అట్లా చేసుకొని తినే దేవుణ్ణి, అంటే శివుళ్ళల్లో అవతారాలు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు భక్త కన్నప్ప అనేవాడు శివుడికి మటన్ పెట్టాడు, తీసుకెళ్ళి ఆయన మటన్ తింటాడు కాబట్టి పెట్టాడు భక్త కన్నప్ప. ఆయన నోటితోటి పుకిలించి ఉంచి, అది భక్తి ఆయనకు. ఆయన అంటే ఏమంటారు, ఇల్లిటరేట్ భక్తి ఆయన, అట్లా అన్నట్టు. కానీ ఇది మనకు పురాణాలలో ఉంది. శివుడికి రకరకాల అవతారాలు ఉన్నాయి, ఏదో ఒక అవతారంలో ఆయన నాన్ వెజిటేరియన్, ఆ అవతారాన్ని అక్కడ పెట్టాలనేది ఆయన కోరిక. కానీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత ఎన్నో కష్టాలు పడ్డ సందర్భం ఇప్పుడు కాస్త కుదుటపడుతున్నారు. సో ఇన్నాళ్ళుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అనుభవించు, లేదా అది చేసిన దానికి అనుభవిస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, ఇలా అన్న మాటలు ఎవరైనా ఉన్నారండి? లేదండి, ఎవరు అనలేదు. అందరూ కూడా చాలామంది ఏమంటారు అంటే, నీ ఓపిక, నీ సహనం. ఒక్కోసారి మా ఆయన అంటాడు, నీ ప్లేస్లో ఎవరున్నా కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అంటారు. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే, నేను కోరి చేసుకున్నా, నష్టమైనా కష్టమైనా భరించాలి. ఇంకా మనం వదిలేసిపోయినాక మనం ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికి అర్థమేముంటుంది చెప్పండి. నేను అది నమ్ముతాను. అందుకే ఆయనతో ఇన్ని కష్టాలు పడ్డా కూడా ఎన్నడూ ఆయన నిందించాను.
ఆయన నిందించను. కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా ఆలోచన చెప్తే వాడిని వేసేస్తావు ఈయన మాటలలో అంటాడు కదా, మీకు దండం పెడతా చాలు, ఇంకా నాకు ఓపిక లేదు. చిట్టెక్క అనుభవించింది, మనవరాలన్న ప్రశాంతంగా ఉండనియండి, వదిలేసేయండి. ఎవడు చేసిన పాపం వాడు ఇంతకుముందు అంటే గత జన్మ పాపం అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదు, ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తాలేండి. మనం మంచి రోజులు రావాలి, మన మంచి గవర్నమెంట్ రావాలి, మనం మంచి పొజిషన్లోకి రావాలి, మన మన్మరాలు బాగుండాలి, అంతే మన ఫ్యామిలీ. మనం మంచిగా ఉంటే ప్రజలకు మనం మేలు చేస్తాం, అంతే చాలని చెప్తాను నేను. సినిమా చూసారా? కొండ సినిమా టోటల్గా ప్రీమియర్ షో చూసాము. ఎలా అనిపించింది మీకు చూసిన తర్వాత? అంటే మాకైతే మేము సాటిస్ఫైగా, ఎందుకంటే మా లైఫ్లో జరిగిన సంఘటనలతో పోల్చుకుంటే ఆ సినిమా 0.5% కూడా కాదు, కానీ బయట పబ్లిక్ రీచ్ అయ్యింది. ఓహో ఇంత కష్టపడ్డారా వీళ్ళు, నక్సలిజం అంటే ఇట్లా ఉంటుందా, నక్సలిజంలోంచే కొండ మురళి గారు ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చుకున్నారా, అందుకనే అన్యాయాలను ఎదిరించడానికని ఇట్లా రౌడీలాగా తయారయ్యాడా, ప్రశ్నించాలిగా, సమాజంలో ప్రశ్నించే తత్వం ఉండాలి. చాలామంది అంటే న్యూట్రల్, అంటే మామూలుగా ప్రసాద్లో చూసిన వాళ్ళందరూ దాదాపు ఇంటలెక్చువల్సే చూస్తారు. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో చూసేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, యువకులు చూడాలి ఈ మూవీ కంపల్సరీ, ఇందులోంచి ఒక మెసేజ్ ఉంది, యువకులు ప్రశ్నించే తత్వం ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ ఉంది, యువకులు చూడాల్సిన మూవీ అని చెప్పారు. మేము ఏ ఉద్దేశంతో తీసామో కరెక్ట్ అది రీచ్ అయింది పబ్లిక్లోకి. అది రీచ్ అయింది పబ్లిక్లో. కొంత 10% మారినా చాలు, అందులో 100% కాదు, 10% మారినా కూడా మేము సంతృప్తి పడతాం. మ్యామ్, తర్వాత మీరు ఇంట్లో పెట్స్ విషయంలో ఒక ఫ్యామిలీ మెంబర్లో చూసుకుంటారంటే ఏంటంటే దాని గురించి ఎందుకంత ఎఫెక్షన్ అవంటే? అంటే నేను ఫస్ట్ మా పాప చిన్నగా ఉన్నప్పుడు మా ఆయన విజయవాడ వెళ్ళాడమ్మా. వస్తా తనతో వెళ్ళిన ఫ్రెండు ఇట్లా పట్టుకొని వచ్చాడు ఒక చిన్న కుక్క పిల్లని, ఇంతే ఉంది కరెక్ట్గా పమేరియను, ఇట్లా తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. చిన్నప్పుడు ముద్దే అనిపించింది అది. కొంచెం పెరుగుతూ అంటే ఇంట్లోనే బాత్రూమ్ వెళ్ళడం, అది అప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, బాత్రూమ్ వెళ్ళడం అది చేస్తూ ఉంటే నేను ఉండలేక తీసుకొచ్చి ఇదేంటో తగిలిచ్చాడు నాకు. ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలి, గిన్నెలు తోముకోవడం, బట్టలు పిండుకోవడం, బట్టలు ఒక్కటి పిండుకోకపోయేదాన్ని అనుకునేదాన్ని. అట్లా అది కొంచెం పెరిగి పెద్దదైనాక మా పాపకు అటాచ్ అయిపోయింది. మా పాపకు అటాచ్ అయిపోతే మా పాప ఎప్పుడు ఈవినింగ్ పైకి వెళ్తే మా పాపతో వెళ్ళిందంటే మా పాప రేపు మధ్యాహ్నం 2ంటికి కిందికి దిగితే 2ంటికే దిగేది. ఆమె 2 గంటల వరకు పడుకుంటే 2 గంటల వరకు ఉండేది. అట్లా మా జీవితంలో ఒక మనిషిలాగా అయిపోయింది అన్నట్టు. అది 18 years బ్రతికిందమ్మ. అసలు మామూలుగా 6 to 8 years పమేరియన్ లైఫ్, 18 years బ్రతికింది. అది ఒక 5-6 సార్ల కంటే ఎక్కువ పిల్లలు చేసింది. దాని పిల్లలన్నిటిని కూడా మళ్ళీ మా హస్బెండ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, పోలీసు వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి, ఇట్లా అంటే వాళ్ళు బాగా చూసుకుంటారు అనేటువంటి వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అట్లా దాని సంతతి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో కానీ మా దగ్గర పాపం దాన్ని లేకుండా పోయింది. అది చనిపోయినాక ఇంకా మా పాప మ్యారేజ్ అయినాక మా అల్లుడు ఒకటి ప్రజెంట్ చేశాడు తనకి ఇష్టమని. అది మినియేచర్ పమేరియన్, ఇంత చిన్నది అన్నట్టు, అది పెద్దగా కాదు. మేము ఫస్ట్ పెంచింది పెద్దగా, ఇది గోల్డ్ కలర్లో ఉండేది. ఇది సేమ్ దానిలాగానే అటాచ్ అయిపోయింది. అదేంటంటే పెళ్ళైన కొత్తలో మా అల్లుడు పడుకోవడానికి పోయే వరకు మా అల్లుడు మెత్త మీద తలకాయ పెట్టేసుకొని ఇట్లా చూసేది ఈయనని, నువ్వేంటి ఇక్కడికి వస్తున్నావు అన్నట్టుగా, ఏందే చిట్టి నువ్వు నన్ను చేసుకున్నావా దాన్ని చేసుకున్నావా అనేది, నా ప్లేస్ అది ఆక్యుపై చేసుకుంది అని దాన్ని అక్కడి నుంచి కదిలించడానికి భయపడేవాడు. అది కూడా అభిలాష్కి దానికి బాగా అలవాటు అయిపోయింది. తను కూడా ఇక్కడ ఉన్నప్పుడు రూమ్లోంచి అది వచ్చినప్పుడు బయటకు వచ్చేది ఆ కుక్క కూడా. అయితే మొన్న ఇప్పుడు ఇక మనం ఏదైతే కరోనా వచ్చిందో అప్పుడు ఈ పాప వాళ్ళు అటు షిఫ్ట్ అవ్వడము, మనకి ఇక్కడ సెంటర్ ఉండి ఇక్కడ సెంటర్ తీసేసి వరంగల్కు షిఫ్ట్ చేసినాము. అక్కడ ఉండడము ఇక్కడ పని వాళ్ళ దగ్గర, ఎందుకంటే దాని ఏజ్ కూడా 14 yearsకి వచ్చేసింది, అది ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు అని మా పాప ఏం చేసిందంటే కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అలా సడన్గా తన ముందేమన్నా అయితే తను తట్టుకోలేదు అని చెప్పేసి అనుకోకుండా మొన్న ఈ మధ్యలో ఒక 1 year కూడా కాలేదు, అది ఆ పెద్ద కుక్క ఒకటి ఉంది, అది అరుస్తూ ఉంది, ఇది అరుస్తూ ఉంది, ఎందుకో 2 అరుచుకుంటా ఉంటే అది కట్టేసి ఉంటే ఒకటేసారి లేచింది, దానికి బ్యాలెన్స్ ఆగక దీని మీద కాలు పెట్టేసింది. ఓహో,
ఇదంతా ఇంకా ఓల్డ్ అయిపోయింది కదా, అది అప్పటికి చాలా జాగ్రత్తగా ఉండేది. మధ్యలో ఏమైందంటే మా చిన్న పాప పుట్టినాక బ్యాట్ తోటి కొట్టింది ఆ కుక్కను ఒకసారి. తిను మనసు అంటే అప్పుడప్పుడే నడుస్తూ ఉంది, మనకు మామూలుగా పిల్లలు ఆడుకుంటారు కదా, ప్లాస్టిక్ బ్యాట్తో కొడితే మేము ఏమైందిలే అనుకున్నాం. ఆ రాత్రి మా పాప వాళ్ళ రూమ్లో, నా ఎలక్షన్స్ టైం అంటూ పాప వాళ్ళ రూమ్లో పైన పడుకుంది. రాత్రి కొయ్యి సౌండ్ వచ్చిందంట పాపకి. లైట్ వేద్దామా అంటే అభిలాష్ ఉండి లైట్ తీసుకో, ఆయన డాక్టర్ కదా, అది చచ్చిపోయి ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఈయన ఇది ఊరుకోలేక లైట్ వేసే వరకు ఇట్లా ట్విస్ట్ అయిపోయింది మొత్తం. కుక్క ట్విస్ట్ అయిపోయి కళ్ళు ఇట్లా పెట్టేసి చూస్తూ ఉంది, కదలట్లేదు అది. ఇంకా ఒక్క ఉరుకు కిందికి ఉరుకొచ్చి మా హస్బెండ్ని లేపితే మా ఆయన 2 గంతులలో పైకి ఉరికి వెళ్ళిపోయి అంటే అంత ప్రేమ అన్నట్టు తనకి. ఇప్పుడు తను ఇట్లా రౌడీ ఉన్న అంటారు కదా, జంతువులను, ఇప్పుడు ఒక చేప ఉంది మా ఇంట్లో, ఆ చేపకు చేపలేయాలి, వాళ్ళ మనవరాలి నువ్వు ఆ చేప తీసేస్తావా తీసేయవా అంటాడు. బ్రతుకున్న వాటిని ఇంకో దానికి నువ్వు ఎట్లా ఫీడ్ చేస్తావు, దాని లైఫ్ ఎందుకు తీసేస్తావు అని చెప్పి అంటారు. మొన్న ఇద్దరికి గొడవ అయింది ఆ విషయాన్ని. అయితే వెళ్ళంగానే కుక్కను పట్టుకోవడానికి వస్తలేదు అసలు. ఒక బుట్ట పెట్టి బుట్టలో టవల్ వేసి అట్లా అసలు అందులో పెట్టడానికి కూడా కష్టమైంది. పెట్టి డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆయన మీద ఇంజక్షన్ ఇచ్చిండు, సెట్ అయింది. కానీ అది ఏమైందని తెలుస్తలేదు, నడుస్తలేదు, అట్లనే పడుకొని ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్ పంపించాము, ఒక కార్ ఇచ్చి ఒక డ్రైవర్ని ఇచ్చి పంపించాము ఇక్కడ. ఓకే, లక్ష్మి అని ఒక డాక్టర్ ఉంటుంది, ఆమె దగ్గర పంపించినాక ఆమె అడ్మిట్ చేసుకుంది దాన్ని. అయితే నేను బీఫామ్ తీసుకోవడానికని నేను వచ్చాను. వచ్చినప్పుడు అప్పటి వరకు వీళ్ళు ఒక డ్రైవరు, ఒక మనిషి, ఒక బండి, ముగ్గురు ఉండేవాళ్ళు. డబ్బులు ఇచ్చాము వాళ్ళ దగ్గర, ఒక 30,000-40,000 ఇచ్చి ఉంచామన్నట్టు. నేను దాన్ని చూడడానికని వెళ్ళా. అప్పుడే ఆమె డాక్టర్ కూడా వచ్చింది. అప్పటి వరకు ఇంకా దానికి డయాగ్నోసైజ్ కాలే ప్రాబ్లం ఏంటిదని. కరెక్ట్ నేను వచ్చిన టైంకి అది నన్ను చూడంగానే దానికి ఫిట్స్ వచ్చేసినాయి. అయ్యో, ఫిట్స్ రాగానే అప్పుడు ఆమె ఐడెంటిఫై చేసింది, అమ్మ దీనికి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్గా మాకు తెలిసింది దాని ప్రాబ్లం ఏందని. ఆమె ట్రీట్ చేసింది. జాయిన్ చేసుకున్నప్పుడే అనింది, ఇది బ్రతికితే బ్రతకొచ్చు కానీ లైఫ్ లాంగ్ ప్యారలైజ్డ్గా ఉంటుంది. అయ్యో, అంటే మా పాప అన్నది అది ప్యారలైజ్డ్గా ఉన్నా నేను తినిపించుకుంటా, పడుకోబెట్టుకుంటా, నేను చేసుకుంటా, కానీ అది చచ్చిపోవద్దు అని చెప్పింది. తర్వాత ఏమంది, అది రికవర్ అయింది కానీ కొంచెం ప్యారలైజ్డ్ ఉంటే ఆమె ఫిజియోథెరపీ చెప్పింది. 3 months అమ్మ కంప్లీట్గా. వాళ్ళు ముగ్గురు మనుషులు, 2 మనుషులు, ఒక బండి, కుక్క, డైలీ తీసుకెళ్ళిపోవడము, ఫిజియోథెరపీ చేయించడము, మనిషికి చేసినట్టే. దాదాపు 50,000-60,000 అప్పుడు ఖర్చు అయింది. అయినాక అది కొంచెం క్రాస్గా నడుస్తూ ఉండేది అన్నట్టు. దానికి అప్పటి నుంచే దానికి జాగ్రత్త. ఈ రెండు ఎవరైనా కొట్లాడుకుంటుంటే అంత దూరం వెళ్ళిపోయేది అన్నట్టు. కానీ ఆ రోజు ఇక దానికి అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా అయినప్పుడు మా పాప ఇక్కడ లేదు, నేనున్నా. నా ఫొటోస్ కూడా మీరు చూసారో లేదో నా ఇన్స్టాలో పెట్టాను. చాలా ఏడ్చానమ్మా నేను అసలు. అది ఇంట్లో ఒక మనిషి అన్నట్టు మొత్తం మాటలు అర్థమైపోతాయి. మనం 4 పని మనుషులు ఉంటారు కదా, ఎవరి పేరు చెప్పి వాళ్ళు అన్నం పెడతారు పో అంటే ఇంకా వాళ్ళతో వదిలిపెట్టదు. వాళ్ళు వెనకాలే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు తిండి పెట్టే వరకు అంతే, ఇక అప్పులోడుగా ఇంకా మన వెనక తిరుగుతాడు చూసినావా, అట్లా తిరుగుతుంది. ఇక మా చిన్న పాపకి కూడా అట్లా అలవాటు చేయాలని సిడ్జు అని ఒక బ్రీడ్ ఉంటుంది కదా, ఆ బ్రీడ్ పప్పిని ఒకటి కొనింది పాప. అది ఆమెకు అటాచ్. ఇప్పుడు దానికి ఒక్కొక్కసారి డెలివరీ అయింది. అది దాంట్లో ఫస్ట్ పప్పిని నేను ఇయ్యాని వాళ్ళ కూతురు. మా ఆయనేమో చిన్నప్పుడు ఆమెకు పాలు పట్టుకుంటూ నీకు గుర్రం కావాలా, నీకు పిల్లి కావాలా, నీకు ఎలక కావాలా, నీకు అది కావాలా అని ఈవెన్ అట్లనే తయారు చేసిండు. ఇప్పుడు చూసారు కదా ఇంకా లోపల ఉన్నాయి చేపలు, పిట్టలు, అవన్నీ కూడా. మా ఆయన ఫామ్ హౌస్లో ఎన్ని పెంచుకుంటాడో ఆమె ఇంట్లోనే అన్ని పెంచుకుంటుంది అన్న. వీలైతే మాకు చూపిస్తారా? చూపిస్తా, ఇప్పుడు తప్పకుండా చూపిస్తా. అట్లా ఆమె పెద్ద కుక్కను ఉంచుకుంది ఆ పుట్టిన దాంట్లో. ఇప్పుడు ఆ 2 తల్లి కూతుళ్ళు, ఈ చిన్నదే దాని తల్లిని కొట్టుద్ది. ఈ 2 కంపల్సరీ ఈమె పక్కన పడుకుంటాయి, లేకపోతే ఈ మెత్త దగ్గర తలకాడిట్లా తల దగ్గర పడుకుంటాయి. నేను లేచి రాగానే నా మెత్త మీద పడుకుంటాయి. మా ఆయన ఏం లేస్తాడు, పొద్దున లేవగానే ఆయన మెత్త చెద్దరు తీసి పక్కన కుర్చీ మీద వేసి వచ్చేస్తాడు, లేకపోతే ఈయన మెత్త మీద పడుకుంటాయి. మా ఆయన కుక్కలంటే భయం, ఇష్టము కానీ భయం. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు కుక్క కలిసి చనిపోయిన వాళ్ళని చూశాడు, అందుకని ముట్టుకోడు వాటిని. కానీ అడుగుతాడు, పెట్టారా, పెట్టలేదా, తిన్నాయా, తినలేదా, ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొనైనా బండిచ్చి పంపిస్తాడు. అట్లా చూసుకుంటాం. అయితే ఒక్కసారి ఈ ఇంటికి అంటే మనకు మంచి చెప్తారు కదా కొంచెం మంది, ఏదైనా మనకేమన్నా అట్లాంటి వ్యక్తి ఒక ఆయన, నాకు పేరు తెలియదు కానీ ఒక కొంచెం ఫేమస్ పర్సన్నే మా పాప వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చాడు.
ఆయన ఇట్లా పట్టుకుంటూ తిరుగుతాడు, సమ్ మెషిన్ ఉంటుంది, అది కొంచెం చూపిస్తూ ఉంటుంది నా పాజిటివ్ ఎనర్జీస్ నెగిటివ్. దేవుడి దగ్గర పోయినప్పుడు 40% చూపిస్తుంది. మా అత్తమ్మల ఫోటో దగ్గర పోగానే 100 చూపిస్తుందండి. ఆయన అదే అన్నాడండి, ఇందులో ఉన్నది ఇంకొక కొంచెమన్నా అటు ఉండాలమ్మా మీకంటే, అక్కడ లేదు, మాకు దేవుళ్ళే వీళ్ళు, అత్తయ్య మామయ్య దేవుళ్ళు. ఇప్పుడు మా ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడమ్మా, ఫామ్ హౌస్లో ఇప్పటికీ 2-3 మనుషులు చనిపోయారు, ఒక 10-15 కుక్కలు అంటే పాము గరష అట్లా ఇట్లా చనిపోయాయి, కానీ మా ఎవరికి కూడా ఇంతవరకు హామ్ అవ్వలేదు. అంటే అక్కడ మా అత్తమ్మ వ్యవసాయం చేసింది, మా అత్తమ్మకు ఆ ప్లేస్ అంటే ఇష్టము, మేము అదే అంటాము, ఇక్కడ మనకు మా అత్తమ్మ ఉంది, మన ఆత్మ తిరుగుతుంది. అయితే మా పాపను కూడా ఒక్కసారి, మా పాపకు 3rd బర్త్డే అప్పుడు అక్కడ చేసాం, చిన్న పాప 3rd బర్త్డే అప్పుడు అంతా ఫల్టర్ కొట్టించారు తను, మామిడి తోట మధ్యలో గడ్డి ఉండకుండా. ఆ రోజు మా పాప ఎందుకో మామూలుగా మెయిన్ రోడ్ మీద నడిచేది, మట్టిలోంచి నడుచుకుంటూ క్రాస్ వేయి వచ్చింది. తను అట్లా పెట్టినప్పుడు ఏదో బయట సమ్ ఎలక్ట్రికల్ షాక్ లాగా కొట్టింది అన్నట్టు. ఓకే, తను డాక్టర్ కాబట్టి తనకి అర్థమైంది ఏదో సంథింగ్ జరిగింది, తర్వాత తన బాడీలో చేంజెస్ వస్తున్నాయి. వెనకాల పాప గుర్రం దగ్గర ఫోటో దిగుతుంది, గుర్రం తంతది ముందు ఉంచండి వెనక పెట్టకండి అని చెప్పడానికని అటు రావడానికి ఇట్లా వచ్చింది అన్నట్టు గబగబా వచ్చి చెప్పింది. మళ్ళీ చూసే వరకు లేదు, నేనేమో ఈ ఫొటోస్ దింపించుకుంటూ సాయంత్రం తన బర్త్డే, పాప 3rd బర్త్డే. ఇంత లోపల మా హస్బెండ్ మళ్ళీ వచ్చి చిటెక్కకి ఏమైంది అని నన్ను అడుగుతున్నాడు. అరే తనకేమైంది ఏంది అని అంటే హాస్పిటల్కి పోయింది అంటే, హాస్పిటల్కి ఎందుకు పోయింది అంటే ఏమో అయింది, ఏమో గుట్టింది అని అన్నాడు. అసలు అప్పటి వరకు నాకు ఏం జరిగింది తెలియదు. ఆ తర్వాత అసలు జరిగింది ఇది అన్నాడు. అది కుట్టి నాకు ఏమైందంటే ఈమెకి ఆ నాలుక మందం అవ్వడము, మొత్తం తనకి చెమటలు రావడము, తన బాడీలో పాయిజన్ అయిపోతుంది, బాడీ తెలిసిపోతుంది. వెంటనే తనకి ఇంకా మాట ఉన్నప్పుడే ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసింది, నేను మామయ్య దగ్గరికి వస్తున్నా, నువ్వు అర్జెంటుగా అక్కడికి వచ్చేసేయి అని వాళ్ళ మామయ్య కూడా కాల్ చేసి, మామయ్య నాకు సమ్ ఏదో బయటకి వేసింది, మేబీ మీరైతే రెడీగా ఉండండి, నేను అక్కడే అంటే బేటా నువ్వు ఎక్కడికి పోకు, నువ్వు ఇక్కడికి వచ్చే డైరెక్టర్. ఆయన మొత్తం ఇంజెక్షన్స్ అన్ని లోడ్ చేసి ఆయన పెట్టుకున్నాడు. లోపలికి మా ఆయన దగ్గరికి పోకపోతే బాగుండు, గేట్లోంచి తను బయటకు వచ్చేస్తే అయిపోతుండే. మా ఆయనకి చెప్పొస్తా అని లోపలికి వెళ్ళింది. ఇంక ఈయనకు భయం, పాముల భయం కదా అక్కడ. ఆయన టార్చ్ లైట్ వేసి ఎక్కడన్నా 2 ఘాట్లు ఉన్నాయా, ఇక్కడ గుట్టిందా అక్కడ గుట్టిందా అని ఈయన టైం వేస్ట్ చేస్తున్నాడు. అప్పటికి మొత్తం రెడ్ ఐస్ అయిపోయినాయి పాపకి. మా బావగారు గుర్తుపడుతున్నారు, అది కొలాప్స్ అయిపోతుంది అనేది గుర్తుపడుతున్నారు, ఈయనేమో ఆ టెన్షన్లో ఉన్నారు అన్నట్టు. అప్పుడు ఏం చేశారంటే, నువ్వు మురళిని పక్క జరిగి ఫస్ట్ దాన్ని తీసుకుపోని అని చెప్పేసి గబగబా తీసుకొచ్చేసి వెహికల్లో వేసేసి ఎక్కగానే వాటర్ అడిగిందంట, వాటర్ పోసారు. ఇంకా పిల్లోడు డ్రైవర్ అసలు ఎంత స్పీడ్గా అంటే వితిన్ 5 మినిట్స్లో, అక్కడి నుంచి మినిమం 20 మినిట్స్ పడుతుంది వాళ్ళ మామయ్య దగ్గరికి రావడానికి. 5 మినిట్స్లో తీసుకొచ్చాడు. ఇట్లా బండి ఊగుతుంటే లక్కీలీ తినేమైందంటే డ్రైవర్ ఒళ్ళో పడిపోయింది. అట్లా పడుకోవడమే ఆమె సర్వైవ్ అయింది అంటాడు మా పాప వాళ్ళ మామ. ఎందుకంటే బ్లడ్కి సర్క్యులేషన్ ఉంది, ఒకవేళ కూర్చొని ఉన్నది అనుకోండి బ్లడ్కి పోదు. అట్లా పడిపోగానే వెళ్ళంగానే గబగబా తీసుకెళ్ళేసి మొత్తం వామిటింగ్ చేసుకుంది. వామిటింగ్ చేసుకున్నాక ఒకవేళ మోషన్ అయితే మాత్రం చనిపోవడమేనండి. ఇంకా వస్తుంది అంటుంది కానీ పోవట్లేదు, ఇంకా మోషన్ వస్తుంది అంటుంది పోవట్లేదు. ఇంకా ఆయన టెన్షన్, అసలు ఆయన బయట వాళ్ళని ట్రీట్ చేయడం వేరు, ఇంట్లో వాళ్ళని ట్రీట్ చేయడం వేరు కదా. ఆఖరికి నేను ఆ టైంకి వెళ్ళా, కరెక్ట్గా వెళ్ళే వరకు కొంచెం మాట్లాడుతుంది. ఇంకేం చేశాడంటే మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, పల్స్ పడిపోయినాయి, బీపీ పడిపోయింది. అంటే ఇంకా లాస్ట్లో ఉన్నాయి అన్నట్టు. అసలు అది దొరకడమే కష్టమైపోయింది, వెయిన్ దొరకడమే. ఇంకా ఆయన 2 లీటర్స్ బాటిల్ పెట్టేసి డిఎన్ఎస్ ఉంటుంది కదా, ఇట్లా ప్రెస్ చేసి తొందర ఎక్కిచ్చేసి 2 డాక్టర్స్ అయిపోయారు. అట్లా తను అట్లా సర్వైవ్ అయింది. ఇందుకే కుట్టింది పామేనండి, జెర్రీ, అదొక లాంటి జెర్రీ అంట. ఆ జెర్రీ కుడితే అది ఇప్పుడు తనది ఏంటంటే మన మెడికల్ మనకు అడుగుతారు కదా ఎక్కడన్నా పోయినప్పుడు ట్రీట్మెంట్కి, తప్పనిసరిగా తన మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఇది చెప్పాలి. ఇది చెప్పకపోతే కొన్ని ఈమెకి ఇంజెక్షన్స్ అవి పడవన్నట్టు అది చెప్పాలి. ఆ రోజు అసలు సాయంత్రం పాప వస్తుందా రాదా, రాకపోతే పబ్లిక్లో ఎట్లా ఉంటుంది, బాగుండదు. అయినా పాప ఎంతో ఓపిక చేసుకొని అది ఆ రోజు వస్తే ఆయన అడిగాడట. ఆ రోజు ఎవరైతే మన ఇంటికి వచ్చారో, అమ్మ నువ్వు కుక్కని పెంచావా, నీతో కుక్క ఒకటి పెరిగిందా అని అడిగాడు. అవునండి అంటే చాలా ఏళ్ళు పెరిగిందా అని అడిగాడంట. అవును 18 ఇయర్స్ ఉంది అని అంటే,
అది నీకు ఒకసారి ఎప్పుడన్నా నువ్వు చావుకు దగ్గర అయ్యి మళ్ళీ బ్రతికావా అని అడిగాడంట. అంటే అవును అంటే, నిన్న కుక్క బతికిచ్చిందమ్మా, దాని ఆత్మ నీ చుట్టూ తిరుగుతుంది, నీ కుక్క ఆత్మ నీకు చుట్టూ తిరుగుతుంది, అదే నిన్ను బతికిచ్చింది అని చెప్పాడంట. అందుకని అసలు మా ఇంట్లో అందరికీ ఇష్టం కుక్కలు అంటే. ఇప్పుడు ఆయన వాచ్మెన్ ఎవరున్నారో ఇన్ని కుక్కలు ఉన్నాయి, ఇంకో వాచ్మెన్ ఏం చేస్తాడు, ఇన్ని ఉండగా ఇంకోటి తెచ్చారు అనుకుంటారు. అవును, మళ్ళీ మా ఆయన మొన్న 2 తెచ్చాడు. ఉంటాయి 15-20 ఉంటాయి అక్కడ. అక్కడ ఫామ్ హౌస్లో ఉంటాయి కదా, ఇవన్నీ పెడిగ్రీ తినేటివేలేండి, వీటికి వండి పెట్టేలేదు. అక్కడ ఉన్న వాటికి మాత్రం వంట చేసి పెట్టాలి. ఇక ఆయనకి ఎంత సంతోషమో వాటి గురించి. ఇప్పుడు అందులో వాళ్ళ భార్య ఉంటుంది, కింద ఒక మొల పడిందని ఏదైనా చిన్నది గుచ్చుకునేది, ఏంటి కోమలమ్మ ఇక్కడ మొలంది, వాయమ్మో అది పప్పి దొక్కితే ఎట్లా, అది మేమేమో పాప దొక్కితే ఎట్లా అని మేము ఆలోచిస్తుంటే, వాయమ్మో టిగ్గు దొక్కితే ఎట్లా, టెడ్డు దొక్కితే ఎట్లా అంటది ఆమె. అనగానే మేము పడి కింద పడి నవ్వుతాము. అంత జాగ్రత్తగా మంచి తినిపిస్తుంది వాటికి. వాళ్ళు కూడా మంచిగా దొరికారు, మంచి గారాబము. ఇంకా అసలు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే వాటితో. ఇప్పుడు మీరు కాసేపు వచ్చినాక బయట చూడండి, వాటి అంటే అఫెక్షన్ అనేది అంటే నిష్కల్మషం. మనకు బయట మనుషుల లోపలేముంటుంది తెలియదు, కానీ మేము అక్కడెక్కడో హార్న్ సౌండ్ వినపడంగానే కిందికి ఊరుకొస్తాయి కుక్కలు. ఇన్ని హార్న్స్ వెళ్తాయి కదా, మా వెహికల్ సౌండ్ ఎక్కడో గుర్తుపడతాయి. ఇప్పుడు పాప దగ్గర ఉండే 2 కుక్కలు వరంగల్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ మన అదేంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర చౌరస్తా అంటే అదేమంటారు, చెక్ పోస్ట్ అక్కడ నుంచి అరవడం స్టార్ట్ చేస్తుంది. కుయ్యి 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 అంటే దానికి తెలుసు అన్నట్టుగా. ఎక్కడ పోతున్నాం టెడ్డు అంటే దానికి తెలుసు. ఈ కుక్కల పేర్లు చెప్తా ఉంటే ఇంకెక్కువ అరుస్తూ ఉంటుంది అంటారు. ఓ హ్యాపీ దగ్గరికి పోతున్నామా, జిప్పో దగ్గరికి పోతున్నామా, కోమలమ్మ దగ్గరికి పోతున్నామా, గంగలే దగ్గరికి పోతున్నాం, వీళ్ళ పేర్లు చెప్తుంటే అరుస్తూ ఉంటుంది. అసలు అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఎవరున్నా లేకున్నా పర్లేదు, మనం ఎప్పుడైనా మనకు మైండ్ మంచిగా లేనప్పుడు ఒక పప్పిని మనం పక్కన పెట్టుకుంటే ఒక మనిషి మనకు తోడున్నట్టమ్మ. నిజంగా చెప్తాను, నేను ఎవ్వరికి చెప్తాను. మీరు మెంటల్కి ఎవ్వరు డిప్రెస్ కారు. కుక్క ఉన్న వాళ్ళు ఎవరు. మా అక్కయ్య ఉండేది అమెరికాలో ఒక ఆమె, మా పెద్దమ్మ కూతురు. ఆమె కొన్ని రోజులు డిప్రెషన్లోకి పోయింది. అక్కయ్య నీ డిప్రెషన్ పోవాలంటే నువ్వు కుక్కను పెంచుకో అని చెప్పిన. ఇప్పుడు ఆమె కుక్కను పెంచుకుంటుంది. ఏం లేదు, దాంతో టైం పాస్ మనకి, మాట్లాడతాము. అది ఏది చెప్తే అది వింటుంది. మేము సర్దుకుంటా అంటే తెలిసిపోతాయి, వచ్చేసి ఇక్కడ కూర్చుంటాయి. ఇంకా ఇప్పుడు మా పాపది చనిపోయిన కుక్క అయితే ఒకసారి మేము సామానంతా చదివినాము, 3 ఫ్లోర్లు ఎతికితే ఎక్కడ కనిపిస్తలేదు. అందరం వెతుకుతున్నాం. ఆఖరికి మా పాపకు డౌట్ వచ్చా అన్నది కదా, మన సామాన్లు పెడుతుంటే వెహికల్లో ఎక్కువ ఉంటుంది, వెళ్ళి చూడండి అన్నాం. ఎప్పుడో డోర్ తీసినప్పుడు అట్లా ఎక్కి కూర్చుంది. అంత నాలెడ్జ్ వాటికి, తెలుగు మొత్తం అర్థమవుతుంది. అసలు ఫస్ట్ మేము ఎంచుకున్న కుక్కకైతే బాల్కనీలో ఎవరైనా వస్తే అరుస్తూ ఉంటే బాల్కనీలో పోండి అంటే పొమ్మంటే పోకపోయేది. ఇక బాల్కనీ మీద బేజో లేకపోతే ఇంగ్లీష్లో అట్లా మాట్లాడుకునే వాళ్ళకి, తెలుగు మాట్లాడే వాళ్ళం కాదన్నట్టు అట్లా ఉంటుంది. నిజంగా కుక్కలను పెంచిన వాళ్ళకే తెలుస్తుంది అమ్మ అది. ఇప్పుడు చెప్పిన దానికంటే అనుభవంతో తెలుసుకుంటే వాటి ప్రేమే వేరు ఉంటుంది నిజంగా. మీ రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంటుందండి, పొద్దు నుంచి సాయంత్రం రొటీన్ ఎలా? అంటే ఇప్పుడు నాకు బయట బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి, పొలిటికల్ బాధ్యతలు, లేట్గా పడుకుంటా. నాకు నిద్ర కొంచెం తొందర రాదు. నా 1:30-2 అవుతుంది, ఒక్కోసారి 3 వరకు ఉంటా. మా ఆయన లేకపోతే తెల్లారి 5 వరకు కూడా మెలుకుతూ ఉంటా. చూస్తూనే ఉంటా, యూట్యూబ్లోను అవ్వో ఇవో చూసుకుంటూ ఉంటా. ఇంకా లేచి పొద్దున పోయేది అవసరం లేదు కాబట్టి 10కి 11కి అట్లా లేస్తాను. లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకునే బయటకు వస్తాం. రాగానే అంతకుముందు మామూలు టీ తాగాను, ఈ మధ్యలో లెమన్ టీని అలవాటు చేసుకున్నాను, తాగుతాను. ఇక కాసేపు మళ్ళీ న్యూస్ అవి పేపర్స్ ఉంటాయి కదా, ఈ పేపర్స్ కూడా తక్కువ చూస్తాను. ఇందులోనే లైవ్ న్యూస్లోకి వెళ్ళిపోవడమో లేకపోతే ఇంట్లో వాట్సాప్లలో గ్రూప్స్లలో ఏమొస్తున్నాయి చూస్తాను. ఇంకా అంతే, ఎవరికైనా రిప్లైస్ ఇచ్చేటివి ఉంటే రిప్లైస్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, మనకి ఏదో మెసేజ్ పెట్టాను అనుకోండి గ్రూప్లో, మనం ఒక ఏదో ఒకటి పెట్టేస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా ఫేస్బుక్ చూస్తా, ట్విట్టర్ చూస్తా, ఇన్స్టా చూస్తా. ఇంకెక్కువ సోషల్ మీడియాలో బాగా. అంటే అసలు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు 2 years నాకు గ్యాప్ వచ్చింది కదా ఓడిపోయి. అప్పుడు నా మన్మరాలు 5 months బేబీ, 5th month 6th month అన్నప్రాసన చేసాము. అప్పుడే ఆమెతో మంచి టైంలో 2 years స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడే కదా బుడివిడి నడకలు, మాటలు, చేతలు అవన్నీ చూడాలి. అది దాంతోపాటు నేను ఇది కూడా నేర్చుకున్నా.
మనకు ఏ కంప్యూటర్ సిస్టమ్ కూడా అంటే నా ఓన్గా ఎవరితో నేర్పించుకోలేదు. మామూలుగా నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ లెటర్లు పిఎల్ తెచ్చే లెటర్ల కోసం చూసి సంతకాలు పెడతా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు. మాకు అక్కడ లాబీలో కంప్యూటర్ అది సిస్టమ్ ఉంటుంది అన్నట్టు, డెస్క్టాప్ ఉంటుంది. నేను వెళ్ళేదాన్ని, నా లెటర్ హెడ్ పెట్టేదాన్ని, మా పిఎల్కి ఫోన్ చేసేదాన్ని, మెయిల్ పంపమనేదాన్ని, మెయిల్ నుంచి ప్రింట్ తీసుకునేది. కడియం శ్రీహర్ అనేవాడు, సురేఖ నేను చూసి చాలా నేర్చుకోవాలి, నీకు ఈ వయసులో కూడా ఇంత పట్టుదలతోటి నువ్వు నెట్ ఆపరేట్ చేస్తున్నావంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకు. అట్లా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేను అన్ని మెయిల్స్ అవి అన్నీ మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేస్తాను. నాకు ఏది కూడా, అందుకే మల్లారెడ్డితో చెప్పి నీకు ఏది ఉన్నా నాకు చెప్పు, నాకు అంతా తెలుసు, ఇది తెలుసు అది తెలీదు అని తెలీదు. కాకపోతే కంప్యూటరు మా ల్యాప్టాప్ ఆపరేట్ చేయలేను నేను. ఆ పేస్ట్లు కాపీలు అవన్నీ నాకు రావు. ఐప్యాడ్ ఇస్తే పర్ఫెక్ట్గా నేను ఏదంటే అది చేసేస్తాను, ఫోన్లో చేసేస్తాను. మా ఆయన ఫోన్ మాత్రం 1400 ఫోనే ఉంటుంది. మొన్న తిరిగి పట్టుకురా అన్నాడు, పెద్దదేమన్నా దొరుకుతుంది అంటే ఎక్కడ దొరకలేదు, మళ్ళీ అదే దొరికింది. ఆయన అవే ఒత్తుకుంటాడు, ఈ టచ్ ఫోన్లు అవి ఏం అవసరం ఉండదు. అందుకే ఆయన అందరికీ చూపిస్తాడు అన్నట్టుగా, ఇట్లాంటి ఫోన్ వాడాలి ఒకలంటే ఎవరు వాడతారు ఇప్పుడు. వాడికి తిండి లేకపోయినా పర్లేదు కానీ టచ్ ఫోన్ ఉండాలి వాడికి. ఈఎంఐ మీదనైనా టచ్ ఫోన్ తీసుకుంటాడు. అదే కదా, దాంతో కూడా చెడిపోతున్నారమ్మ యువత. ఇప్పుడు ఏంటంటే వాటిలలో ఏవో యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ తోటి ఒక చిన్నది ఏదైనా కనపడింది అనుకో, అది ఓపెన్ చేస్తే మిగతావన్నీ అవే వస్తాయి కింద. దాంతో చూడాలని పిల్ల కూతురు వాడు చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాత్రి మందు తాగినాక వాడు లోపల నుంచి బయటకు వస్తుంది. కరెక్ట్. వాస్తవంగా ఈరోజు ముఖ్యంగా ఈ పాండమిక్లో పిల్లలకు తప్పనిసరి ఇవ్వాల్సి వచ్చింది గాడ్జెట్స్. దానివల్ల వాళ్ళకు ఒకటేసారి ఏంటంటే ఏదో ఒకటి చేతికి వచ్చింది. ఇప్పుడు ఏదో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అయిపోయింది అట్లా. కానీ మా మనమరాలకి మేము ఎప్పటి నుంచో ఇచ్చాము. దానికి పెద్ద ఫోన్ తోటి ఎగ్జైట్మెంట్ ఏముండదు, దానికి ఫోను అంతా తెలుసు కాబట్టి దానికి పెద్ద కొత్తదనం తెలీదు. అందుకని మనం ఒకటేసారి గుప్పిట తెరిసామనుకో, అందులో గుప్పిట మూసినంతసేపు అందులో ఏముందో అని భయం ఉంటుంది, తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందుకని ఇట్లా ఓపెన్ చేసి పెట్టాలి. ఇప్పుడు మా పాపతోటి మా మనమరాలతో నేను అన్నీ డిస్కస్ చేస్తా, అన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తా. మూవీలలో ఎట్లుంటుంది, బయట ఎట్లుంటారో, ఎవరు ఎట్లుంటారో అది కూడా చెప్పుద్ది. ఇప్పుడు తను ఇన్స్టా మెయింటైన్ చేస్తుంది. చేస్తుంది. తను ఏదైనా మెసేజ్ రాగానే అమ్మమ్మ నాకు ఈ మెసేజ్ వచ్చిందని చూపిస్తుంది. నెక్స్ట్ బ్లాక్ చేయమ్మ చేసేస్తుంది అంతే. నేను లేకపోతే వాళ్ళ అమ్మకు చూపిస్తుంది, లేకపోతే చెప్తుంది, ఫోన్ చేసి చెప్తుంది. నైట్ ఒకవేళ నటెల్లా తినాలి అని అనిపిస్తుంది, చపాతీ నటెల్లా నిజంగా బాగుంటుందండి అది. అవును, తనకి పిచ్చి. నేను తింటా, పాప నటెల్లా రాసుకొని చుట్టి ఇచ్చేస్తారు అన్నట్టు వాళ్ళు. తను దీంతో దోశతో తింటుంది. తినేటప్పుడు రాత్రి వాళ్ళ అమ్మ ఏమంటే దాంతో కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంటే మానిపించింది. ఇప్పుడు ఈ మధ్యలో హార్స్ రైడింగ్కి వెళ్తుంది, కొంచెం వెయిట్ తగ్గింది. కానీ దానికి అసలు ఫస్ట్లో తినకపోయేది, ఈమె చాక్లెట్ ఫ్లేవరే తినకపోయేది. వాళ్ళ అమ్ముండి కొండ సుస్మిత బిడ్డవే నువ్వు తినకపోతే నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ పట్టి ఆమెకు అలవాటు చేసింది. ఇప్పుడు మొత్తం ఆ చాక్లెట్ ఫ్లేవర్ మీదనే బతుకుతుంది, అన్ని చాక్లెట్ ఫ్లేవరే కావాలి. అట్లా తినేటప్పుడు అమ్మకి చెప్పకపోతే నేను నాకు చెప్పినావు కదా కన్నమ్మంటే లేదు అమ్మకు ఒక మెసేజ్ అన్నమాట. మా పాప ఏం ఇస్తుంది, నా పడుకునేటప్పుడు తనే సైలెంట్ పెడుతుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది, అమ్మకు చెప్పు, అమ్మ పడుకుంది బేట అంటే మరి నేను చెప్పినా అని చెప్పు అంటే అట్లా ఉంటుంది. తనకి తెలుసు. ఎందుకనంటే మన ఫ్యామిలీ ఇది ఇట్లా ఉండాలి అనేది. అంటే తను అండర్స్టాండింగ్ పర్సన్. ఇక ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకుంటుంది, మొత్తం 3 ఫ్లోర్లు ఇష్టానుసారంగా ఎగురుతుంది, దుంకుతుంది. ఆకలి ఏంటంటే మళ్ళీ ఎంబడే కిందకి దిగుతుంది, డ్రైవ్ అన్నీ చేసుకుంటుంది. అయితే మళ్ళీ ఒక జోక్ చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఈ మధ్యలో వాళ్ళ బావగారు, మా పాప వాళ్ళ బావగారు యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మాయికి శారీ కట్టించే ఫంక్షన్. వాళ్ళది షాపింగ్ అంతా అయిపోయినాక లంచ్ కోసం ఏదో హోటల్కి వెళ్ళారు, ఒక మంచి హోటల్కి వెళ్ళారు. నో టేబుల్స్ ఖాళీ లేవు అన్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఇది ఉండి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగిందంట. ఏం లేదు శ్రేష్ఠ, ఇట్లా టేబుల్స్ లేవంట. అంటే టేబుల్స్ లేవా, ఒక నిమిషం ఆగు అన్నదట. ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి ప్రశాంత్ నడువు అన్నదంట. వీళ్ళు వాళ్ళందరూ కలిసి కార్లో పోయే వరకు అక్కడ రెగ్యులర్గా పోయేటోడు వచ్చి కార్ డోర్ తెరిచేసి వీళ్ళని లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళేసి 3 టేబుల్స్ పెట్టేసి వాళ్ళకి ఆ టేబుల్స్ చూపించేసి ఏమో డిష్ ఆల్రెడీ తయారు చేసి మేము ముందట పెట్టేశాడంట.
వాళ్ళ బావగారు ఒక్కటేసారి షాక్ అయ్యి, చిట్టి హైదరాబాద్లో శ్రేష్ఠ ఉన్నాక ఇంకెవ్వరు అవసరం లేదు, ఇది మొత్తం మమ్మల్ని తిప్పేస్తుంది. అంటే నేను ఆయనతో అన్న, ఒక హైదరాబాద్ కదా రంజిత్, ఒక క్రెడిట్ కార్డు ఇచ్చేసి దాని పాస్పోర్ట్ ఇచ్చేసి నువ్వు అమెరికాలో మీ ఇంటికి రమ్మంటే అది అమెరికాలో అది ఒక్కటి వస్తుంది, దానికి అంతా తెలివి ఉన్నది, అది అట్లా పెరిగింది అంతే, దాన్ని అట్లా పెంచాం మేము, నువ్వు ఒక్క హైదరాబాద్కి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంట. తను వెళ్తుంది, తన షాపింగ్ తనే తీసుకుంటుంది, నైకీ అన్న ఆ పేర్లు కూడా నాకు సరిగా తెలియదు, అక్కడికి వెళ్తుంది, తన కావాల్సిన కాస్ట్యూమ్స్ ఏమంటారు మేకప్ అన్ని తనే తీసుకు, వీళ్ళిద్దరి మధ్య కొట్లాట, నా లిప్స్టిక్ నువ్వు తీసుకున్నావు అంటే, నీ లిప్స్టిక్ నేను తీసుకున్నా అంటే, నువ్వు ఆ రోజు కొన్నది ఏం చేసినావు అంటే, వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు కొట్లాడుకుంటుంటే మస్తుగా అసలు అది ఏంటో నాకు తెలియదు, నేను వాడను, నాకు తెలియదు ఏమి వాడరు అసలు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కొట్లాడుకున్నట్టు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు, అంతా ఫన్నీగా ఉంటుంది. పాప పెళ్లి గురించి మా కోసం కొన్ని విషయాలను చెప్తారా? పాప పెళ్ళి మేము చెయ్యాలి అనుకోలేదమ్మా అసలు, అది కూడా ఒక వింత, ఇది కూడా మీరు వినాలి. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదొకటి. మేము అన్నవరం దగ్గర తుని అని ఉంటుందమ్మా, తుని దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది, ఈ శృంగేరి పీఠాధిపతికి సంబంధించినట్టు. అంటే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, పెద్ద అయినా కాకుండా ఇంకా ఇన్నోగా ఆయన అన్నట్లు వాళ్ళు సీనియర్స్ జూనియర్. సచ్చిదానంద సరస్వతి స్వామి అని ఆయన అక్కడ ఉంటాడు, ఆయన మా గురువు గారు అన్నట్టు. ఆయన దగ్గరికి మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఓసారి వెళ్ళినప్పుడు ఆయన అన్నవరం దర్శనం చేసుకోవడానికని ఈ ఒక చెప్పారు, మేము వెళ్ళాము. పాప అప్పుడు ఇంకా ఎంత 18 పడినట్టున్నాయి, 18 పడ్డాయి కావచ్చు అంతే, 18 కాదు 17 ఎంతో. నేను మా ఆయన పాప వెళ్ళాము. లోపల దర్శనం అయిపోయినాక అయ్యగారులు ఆశీర్వచనం ఇస్తారు కదా, శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించారు బాబా. ఓకే, నేను ఆయన వాళ్ళని ఒక పిచ్చి చూసాను నేను, అసలు ఏంటి ఈ పిల్లకి మేము పెళ్లి చేయడం ఏంటి, వీళ్ళు కళ్యాణ మస్తు అనడం ఏంటి అని అనుకున్నాము. ఇంకా వచ్చినాక కరెక్ట్ 6 monthsకే, అంటే ఇప్పుడు మా అత్తమ్మ బెడ్ మీద ఉండేది, 2 years ఉంది అన్నట్టు బెడ్ మీద. అప్పుడు మా పాప వాళ్ళ మామయ్య రెగ్యులర్గా వచ్చి చూసే, మాకు దూరం రిలేషన్ కానీ అంత పరిచయం లేదు, ఆయన వచ్చి రోజు ఒకసారి అత్తయ్యని చూసి వెళ్ళేవారు. చూసినప్పుడు ఆయన మా ఫ్యామిలీని కానీ పాపని కానీ మా ఇంట్లో పరిస్థితిని కానీ చూసి ఆయనకు మనసులో పడింది. ఎందుకంటే వాళ్ళ చిన్న అబ్బాయి డాక్టర్ కాబట్టి అప్పుడు మెడిసిన్ చదువుతుంది కదా పాప, ఎట్లాగో మెడికోనే చేయాల్సి వస్తుంది కదా అన్నట్టుగా ఆయన మనసులో ఉండి ఎవరితోటో బయట పెట్టినట్టున్నారు. మా ఆయన దాకా వచ్చినాక సరే అనుకున్నాం మేము, మరి అమ్మాయి అబ్బాయి చూసుకోవాలి కదా. మా ఆయన్ని అడిగాము, మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు. ఇంకా అసలు లిటరల్గా నా కూతుర్ని నేను ఎవరి ముందర కూర్చోబెట్టాను, నేను కూర్చోబెడతాను, నా కూతుర్ని చూపిస్తాను. చూపించకపోతే ఎట్లా, మరి వాళ్ళు చేసుకొని లైఫ్ లాంగ్ ఉండాల్సిన వాళ్ళు ఒకరినొకరైతే చూసుకోవాలి కదా, కనీసం చూసుకోవాలి కదా. అంటే నేను పెళ్లి చూపులని పెట్టాను. సరే మీరు ఎట్లా చూపిస్తారో పర్లేదు, వాళ్ళు ఇద్దరిని చూపించాలంతే అంటే. అప్పుడు ఆయన ఏం చేశాడు, అదే స్వామి గారి దగ్గర చెప్పి మేము వేరే వెహికల్స్లో వెళ్ళాము, వాళ్ళకు 2 vehicles అరేంజ్ చేసాము, లాడ్జ్లో వాళ్ళకి సేమ్ లాడ్జ్లో వాళ్ళ రూమ్స్ వాళ్ళకి పెట్టాము, మా రూమ్స్ మేము పెట్టుకున్నాము. మర్నాడు తెల్లారినాక మేము ఫస్ట్ వెళ్ళిపోయి స్వామిగారి గదిలో అటొక చాపేశారు ఇటొక చాపేశారు, మేము ఒక పక్క కూర్చున్నాము. మేము కూర్చున్నాక ఫోన్ చేసినాక 10 నిమిషాలకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. అట్లా అందులో అది పెళ్లి చూపులు అన్నట్టు స్వామిగారి ముందట. ఇక మేము ఇచ్చి స్వీట్లు పంచుకుంటూనే ఉన్నారు, వీళ్ళు వాళ్ళని అడిగింది లేదు పెట్టింది లేదు, ఏదో ఫార్మాలిటీకి. ఇంకా వీళ్ళిద్దరు బయటకు వెళ్ళినాక మా పాప అనిందంట, రెండు విషయాలు నేను అడుగుతా, నాకు ఒకటేమో నేను మా ఇంటి పేరును నేను వదిలిపెట్టుకోను, నా కూతురు పుట్టినా కొడుకు పుట్టినా నేను కొండా పేరు పెట్టుకుంటా. ఆయన సరే ఓకే అన్నాడు. రెండవది నేను నిన్ను అనే పేరు పెట్టి పిలుస్తా, రాండి పోండి అట్లా విలువను. సరే ఓకే అన్నాను. మనవరాల పేరు కొండా శ్రేష్ఠ పటేలే. అచ్చా. అయితే పాస్పోర్ట్లో మాత్రం అప్పాల అని లాస్ట్లో పెట్టారన్నమాట. ఇక అది అయిపోయినాక అప్పుడు అనిపించింది, అరే అన్నవరంలో ఇంత పవర్ ఉంటుందా, అయ్యగారు ఆశీర్వచనం 6 months కూడా తిరగలేదమ్మ మేము. తర్వాత ఇంకా అనుకోక అట్లనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మ్యారేజ్ ఎప్పుడు శాంతి గారు వచ్చారు, పొద్దున 7:30కే మేము పందిరికి వెళ్ళిపోవాలి. దాదాపు 1,00,000 మంది వచ్చారమ్మ అప్పుడు పబ్లిక్. అసలు ఆ క్యాసెట్ పెట్టి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. మొత్తం మేము 60,000 కార్డ్స్ పబ్లిక్ కోసం కొట్టించాము, 35,000 కార్డ్స్ విఐపీస్ కోసం కొట్టించాము.
60,000 కార్డ్స్ మొత్తం మండలాల వారీగా అందరికి ఒక నాయకుడికి ఇచ్చి గ్రామ గ్రామాన పంచమని చెప్పాము. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్ళలో వాటిని మేము ఫోటోలతో కొట్టించాము. ఓకే ఓకే. కొంతమంది లామినేషన్ చేసి పెట్టుకున్నాం, అంటే వెనుక సైడ్ ఫొటోస్ ఉంటాయి, ఒక పక్క మా ముగ్గురు ఫొటోస్, ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి ఫోటో వెనుక సైడ్ పెడితే అది ఉంటుంది, లోపల సైడ్ చూస్తే మ్యాటర్ ఉంటుంది అన్నట్టు. అట్లా చాలామంది ఫ్రేమ్ కట్టి పెట్టించుకున్నారు, ఇప్పటికీ కూడా ఉంటాయి. అట్లా చాలామంది జనం వచ్చారు. ఇంకా ఏమే తయారు కావాలి, జడయ్యనిస్తాడు వీడు. మా ఆయన నడవండి పోదాం ఆగమట్టిస్తూ ఉన్నాడు. శాంతి ఆమె కొంచెం బెదిరిస్తుంది కదా, ఉల్లి గారు మీరు ముందు బయటికి నడవండి, మీరు ఉండకండి ఇక్కడ, మీరు వెళ్ళిపోండి, అమ్మాయికి జడ వేద్దా అని చెప్పేసి జడ ఇక్కడ నుంచి హెయిర్ డ్రెస్సర్ని తీసుకొచ్చి జడ వేయించినాక పాపం ఆమెకు మా ఫామ్ హౌస్లో ఇచ్చాము అకామిడేషన్. మళ్ళీ ఈమె పోయి ఫామ్ హౌస్లో పోయి తయారు కావాలి. మేము పాపను తీసుకొని మాకు మొత్తం పోలీస్ క్లియరెన్స్ ఉంది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు మ్యారేజ్కి. కంప్లీట్గా అసలు రోడ్ అంతా ఖాళీగా పెట్టారు. మేము 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మేము వెళ్ళిపోయాం, మేము మా ప్లేస్కి వెళ్ళిపోయినాక ఇంకా అక్కడ పెళ్ళి అయినాక ఇక అక్షింతలు ఎవరు ఇచ్చారు, అసలు మేము ముందు ఇవ్వద్దని చెప్తే బాగుండే, అక్షింతలు ఇచ్చేవారు జనాలందరూ ఇంకా స్టేజ్ ఎక్కడం స్టార్ట్ చేశారు. బార్కెట్స్ పడేసుకున్నారు, పక్కన అన్నీ ఇరగొట్టేసుకొని ఎక్కేస్తున్నారు. ఒక్కొక్కరు ఇట్లా దోశలతో తీసిపోస్తున్నారు అక్షింతలు, తోపులాట మొత్తం. ఇంకా అక్కడ ఉంటే మేముంటే ఇంకా జనం ఎక్కువైపోతారని నేను మా ఆయన దిగిపోయినా. నాగబెల్లి అనేది తర్వాత చేస్తారు కదా అక్షింతలే, అప్పుడు మేము లేము. ఇంకా విఐపీస్కి పెట్టిన భోజనాలలోకి అందరు వచ్చేసారు మొత్తం. వచ్చేసి మొత్తం 450 గొర్రెలు కోసామమ్మ అప్పుడు. ఆ పక్కనే ట్రైన్ ట్రాక్, ఒక 2 ట్రైన్స్ 3 ట్రైన్స్ చైన్స్ లాగేసుకొని వాళ్ళు తినేశారు. ఇదంతా అయిపోయినాక పిల్లవాళ్ళు తినలేదు, పిల్లగానోళ్ళు తినలేదు, వచ్చిన చుట్టాలు తినలేదు. కథం ఈ పిల్లోని ఇంటికి పంపడానికి అయితే ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు బై రోడ్ అసలు డైరెక్ట్ ఇక్కడ దిగాల్సింది. అప్పుడు ఏదో కొంచెం గ్రూప్స్ ఉంటాయి కదా మన కాంగ్రెస్ పార్టీలో, కొండమురళి దానికి వచ్చిందంటే క్రెడిట్ వాళ్ళకి పోతుందని మధ్యలో ఒకరి ఇంట్లో ఆపారు, బై రోడ్ తీసుకొచ్చే వరకు ఇటు జనాలందరిని ఆపేశారు. ఆయన బై రోడ్ ఇటు రాగానే వదిలేసే వరకు మొత్తం జామ్ అయిపోయారు. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ట్రాక్టర్స్, జీప్స్, ఆటోస్ అన్నీ జామ్ అయిపోయినాయి. ఇంత లోపల శ్రీహరి అటు నుంచి వస్తే మధ్యలో శ్రీహరి చిక్కుకుపోయాడు. ఆయనని ఫోటోలు దిక్కుంటే ఆయన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు వెనక్కి. ఇంకా ఆయన అక్కడికి రాలేదు పెళ్లి దగ్గరికి. ఇంకా పెళ్ళి అయినాక పిల్లగాని ఇంటికి పంపాలి కదా. ఒకటే కారు ఇచ్చి మా ఆడబడుచునిచ్చి డ్రైవరు అక్కడ ఇంటి దగ్గర ఒక చాకలైన ఒక్కడే కాపలా ఉన్నాడు, ఇంకెవరు లేరు ఇంటి దగ్గర. వీళ్ళని ఇచ్చి పంపించేసి ఒక బ్యాండ్ మేళం లేదు, ఏమీ లేదు, వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. వీళ్ళు బయటకు వెళ్ళే వరకే చాలా టైం పట్టింది. అక్కడికి పోయినాక మా ఆడబడుచు మీరు లోపలే కూర్చోండి, నేను వెళ్ళి హారతి అది పెట్టుకొని వస్తా అని చెప్పేసి పెట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ చాకలైనతో మెత్తి తిప్పించుకొని వీళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి కూసేయండి. ఇక మా అల్లుడికి కొత్త వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మ రాండి నేను ఒక్కనున్నా, అమ్మ రాండి నేను ఊకోరా మాకు ఆకలి అవుతుంది, మేము అన్నం తినలేదు, ఇప్పుడే అన్నం అవుతుంది, కూర అవుతుంది, తిన్నాక వస్తామని వాళ్ళు అంటారు. అప్పగింతలు ఇవ్వాలి సాయంత్రం. ఇంకా అమ్మాయి వాళ్ళు వస్తలేరు, నాకు భయం వేస్తుంది, వీళ్ళు అలిగి వస్తలేరా, వీళ్ళకి భోజనం పెట్టలేదు కదా, అలిగి వస్తలేరా అని మేము అనుకున్నాం. పాప వీళ్ళకి ఇంత తినిపించాలి కదా పెరగన్నం. ఇంట్లో పొద్దున ఇప్పుడు నేను చెప్పే కదా మాకు 18 years బతికింది కుక్క అని చెప్పి, దానికోసం అన్నం వండితే అదే అన్నం వీళ్ళిద్దరికి పెరగన్నం పెట్టి ఇప్పటికీ మా అల్లుడు నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ ఇంట్లో నాకు ఏ అన్నం పెట్టారని అడుగుతాడు. అంటే మన బియ్యమే పెట్టేవాళ్ళం అన్నట్టు. అట్లా అది పరిస్థితి, అది మనం అక్కడ ఏం చేయడానికి కూడా లేదు. వీళ్ళు నిదానంగా 6 గంటలకు 7 గంటలకు వచ్చారు. ఇంకా మా ఆయన బెడ్రూమ్లో దూరి బయటకు వస్తలేడు. అప్పగింతలు చెయ్య అంటాడు. నేను ఎంతమంది మీ పోయి బ్రతిమలాడినా చెయ్య అంటాడు. ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అందులో. అయ్యో. ఇంకా ఆఖరికి మా పాప వాళ్ళ మామ వెళ్ళి, ఏం లేదు సార్ అనే పిలుచుకుంటారు వాళ్ళిద్దరు, ట్రెడిషనల్గా ఉండాల్సిన అవసరం లేదు, పాపకి ఇప్పుడు మమ్మల్ని ఫార్మల్గా పంపించండి, తను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు, మాకేం ఆబ్జెక్షన్ లేదు అని చెప్పినాక అప్పగింతలు చెప్పడం మా పాప వాళ్ళ ఆయన నాన్న చెవిలో, నాన్న ఇక రేపు పోయి మళ్ళీ వచ్చినాక నేను పోను అని చెప్పింది. మంచిది బిడ్డ పోకు అని ఆయన చెప్పాడు. మళ్ళీ అటు పోయినాక ఇటు రాలే మా పాప, వచ్చి పడుకోవాలంటే కూడా రాలే. అంటే వాళ్ళ అత్త వాళ్ళతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆమె. అసలు మేము కూడా ఇద్దరం బియ్యపురాలలాగా ఉండము, చాలా జోకులు చేసుకుంటూ బాగుంటాము. మంచి ఫ్యామిలీ, మంచి సాఫ్ట్, అంటే హార్డ్ అండ్ సాఫ్ట్ అన్నట్టు మిక్స్డ్.
కానీ మన అడ్జస్ట్ అయిపోయారు వాళ్ళు. మనతో వాళ్ళకి అయ్యేదేం లేదు. అమ్మాయి మంచుకుంటుంది, అబ్బాయి మంచుకుంటాడు, వాళ్ళు బాగుంటారు. ఈవెన్ వాళ్ళ బావగారు అమెరికాలో ఉన్నా కూడా ఏదున్నా కూడా చిట్టి అని తన అడ్వైజే తీసుకుంటాడు. అసలు అంటే వాళ్ళ ఫ్యామిలీని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. అందరు కూర్చుంటారు, మంచిగా జోక్స్ వేసుకుంటారు. ఆఖరికి పెళ్ళిలో కూడా డెకరేషన్ చేసినాక ఇంకా పెళ్ళి అయిపోయేమో వస్తుంటే వెనక్కి చూస్తే ఒక్క ఫ్లెక్సీ లేదు. అప్పటి వరకు ఇట్లా అసలు మనుషులు కనపడిన ఫ్లెక్సీలు ఉండే ఎవరిది వాడు చుట్టుకొని, ఎవరికి దొరికింది వాళ్ళు చుట్టుకొని భుజాల మీద పెట్టుకొని, పోనీ అయిపోతే పోయినాయి. డెకరేషన్ చేసిన చెట్లను భుజాల మీద పెట్టుకున్నాను. అరే బాబా ఏం చేసుకుంటారా పట్టుకపోతున్నారని నేనే డైరెక్ట్ అడిగితే, మేడం మన బిడ్డ పెళ్ళికి వచ్చినామని మాకు జ్ఞాపకం ఉండొద్దు అంటాడు. ఒకడు మగ్గు పట్టుకొని పోతాడు, వాటర్ పోసే మగ్గు, ఒకడు బకెట్ పట్టుకొని పోతాడు, ఒకడు గంటె పట్టుకొని పోతాడు. వాళ్ళకే మేము చాలా పైసలు కట్టాల్సి వచ్చింది. ఏవైతే ఇవి గిన్నెలు వాటి మిస్ అయిన వాటికి మళ్ళీ లెక్క కట్టి పైసలు కట్టాల్సి వచ్చింది. అసలు అదొక కామెడీ. ఆఖరికి తినే దగ్గర కూడా అంట వాళ్ళు తర్వాత చెప్పారు, వాడికేమో మటన్ బేసిన్ దొరుకుతుంది, ఒకడికేమో అన్నం బేసిన్ దొరికింది. నువ్వు అన్నం పెడితే నేను మటన్ పెడతాను వీడు, నువ్వు మటన్ పెడితే వీడు అన్నం పెడతాను వీడు. ఇంకొకటేమో సోంపాపిడి డబ్బా నెత్తిన పెట్టుకొని పోతా అంటే వెనకాల నుంచి ఒకటి తినుకుంటూ పోవడం. అసలు అక్కడ వీడియో తీయలే, కానీ తినే దగ్గర అయితే ఒకలాంటి కామెడీ అంట. అసలు చెప్పుకుంటే తర్వాత ఏదున్నా కూడా చాలా హ్యాపీగా వచ్చిన ప్రజలు కూడా ఎవ్వరికి అంతమంది వచ్చారు కదమ్మా, ఎవ్వరికి కూడా కొంచెం ఇంత ముళ్ళు నాటకుండా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు కూడా వరంగల్లో కొండ సుస్మిత పటేల్ పెళ్లి తర్వాత మళ్ళీ పెళ్లి జరగలే అట పెళ్ళి. మా ఆయన కోరిక ఏంటంటే మళ్ళీ అది మరవాలంటే మా మనవరాలు పెళ్లి చేయాలి, తదాస్తు, అప్పటి వరకు మేము బతకాలి. 100% డౌట్ లేదు అందులో. అదొకటి, ఇది శివుడి గుడి ఒకటి, ఈ రెండు మా చేతుల మీద జరగాలి. చాలా సంతోషం అండి నిజంగా మిమ్మల్ని కలవడం, ఈరోజు బోల్డ్ని విశేషాలు మాట్లాడుకోవడం. మనం మహిళలం కాబట్టి చాలా ఫ్రీగా మాట్లాడుకున్నాం. మగవాళ్ళు అయితే మాట్లాడారు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ లాగా చేసేస్తారు, వెళ్ళిపోతారు. నిజంగా సార్ అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు అక్కడ శివాలయం స్థాపించాలి. మనవరాలు పెళ్ళి తొందరలో మీరు చేస్తారు. ఇప్పుడు కాదు, ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు గ్యారంటీగా మీరు సారు ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలి, ఉంటారు కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. Disha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.